కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈరోజు మనం బల్ల వర్తమానంలోకి వెళ్తున్నాము. యోగ్యంగా బలలో పాల్పొక్కులు పొందుకోవడానికి కొన్ని లేఖన భాగాలు చూసుకొని మన హృదయాన్ని పరీక్షించుకొని మనం యోగ్యంగా బలలో పాల్పొక్కులు పొందుదాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. పేజీ నంబర్ 336. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టాను. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. ప్రభువా నాతో మాట్లాడు అని ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండాలి. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రం, స్తుతులు నాయన. ఈ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. నేను ఆరాధించే గొప్ప ధన్యత భాగ్యము నాయన మా అందరికి ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ముఖ్యంగా నీ దాసుడను ప్రభా, పాపిని, బలహీనుడను, అల్పుడను నాయన, నిష్ప్రయోజకుడను, నీ యొక్క చెప్పుల వారనైనా ఇప్పుడు యోగ్యుడను కానప్పటికీ నీ ప్రభా నీ దాసుడు ఆలపిస్తున్నాడు. ఆజ్ఞేయము అన్న రీతిగా ప్రభా నాయన మీరే మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరికి వినగల చెవిని, గ్రహించగల మనసు దయచేయండి. ప్రతి ఒక్కరి హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు నాయన. అయ్యా ప్రభా ఎందు నిమిత్తం నాయన మా హృదయ స్థితి ఏంటో ఎరిగి నాయన నువ్వు ప్రభా మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరిని దర్శించమని, అయా నీ యొక్క స్వారూప్యంలోకి మేము మారుటకు, రూపాంతర అనుభవం పొందుటకు ప్రతి ఒక్కరిని ఉజ్జీవింపజేయమని, ప్రతి లేఖన భాగం ద్వారా నాయన మాతో మాట్లాడమని, ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చమని, నాయన ఆత్మరూపిగా ప్రతి ఒక్కరిని సంధించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మరొక మారు ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఈ లేఖన భాగాలు మీరు ఇంతకుముందు ఈ యబ్బేజు గురించి వినే ఉంటారు. కానీ ప్రభు ఇచ్చిన ఈ యొక్క మాట ఈయన గురించి బైబిల్లో 2 వచనాల్లో ఉంది. బైబిల్ మొత్తంలో మనకి ఎన్ని వచనాల్లో ఉంది? 2 వచనాల్లో ఉంది. ఆయన ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టాడంట. 8వ వచనం చూడండి, 4-8. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 8వ వచనం కూడా. 9 చదవండి, సరిపోతుంది. 9 చదవండి గట్టిగా. ఘనము పొందినవాడై ఉండేను. చాలు. ఏం పొందినవాడై ఉండేనంట? ఘనం పొందినవాడై ఉండేను అంటే ఆయనకు 2 చేతులు, 2 కాళ్ళు, ఒకే ముక్కు, 2 కళ్ళు కలిగిన వ్యక్తి. ఘనం పొందినవాడంటే ఆయనకి ఏం ఎక్స్ట్రా ఏమి 2 తలలు, 4 కాళ్ళు అలా ఏం లేవు. ఏం ఘనం పొందాడు అని అంటే వేరై ఉన్నాడు. వక్ర జనము మధ్య జ్యోతుల్లాగా ఉండి మీరు వేరై ఉండాలన్నాడు. ఆయన ఎలా వేరై ఉన్నాడు అంటే తన సహోదరుల కంటే ఘనము ఎలా పొందాడు అంటే ప్రత్యేకమైన జీవితం, వేరు చేయబడిన జీవితం కలిగి ఉన్నాడు. దేవుడు ఎవరినైతే లోకంలో నుంచి, మనం పాపంలో లోకంలో ఉండగా మనం క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడిన వారమే ఇక్కడ మనం ఉన్నాం. వధువు సంఘము ఏంటంట? ఆయన రక్తంలో కడగబడిన, ఆయన రక్తంలో కొనుక్కున్న సంఘం అంట. మనమందరము ఆయన రక్తము చెందించి, వెల చెల్లించి, తన ప్రాణం ఇచ్చి మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మనం ఇక్కడ సమాజంగా, సంఘంగా కూడుకొని ఉన్నాం. మనం ఇంతకుముందు ఆరాధన వాక్యంలో కూడా చూసుకున్నాం. నేను అందులో డీప్గా వెళ్ళదలుచుకోలేదు, కానీ ఒక మాట గుర్తు చేయాలని దేవుడు నాకు చెప్తున్నాడు. నా టాపిక్ అది కాకపోయినా, తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? పరలోకమునకును నీకును విరోధముగా చేసి ఉన్నాను అన్నాడు. అక్కడ ఒక పాయింట్ చెప్పాలి. ఆయన చేసింది తన ఆస్తిని దుర్వ్యాపారం చేసి పాడు చేసుకొని వెళ్ళాడు. యాక్చువల్గా చేసింది తప్పు, చేసింది ఎవరికి? నష్టం చేసింది, అవమానం తెచ్చింది ఎవరికి? ఇంటికి, తండ్రికి. కానీ ఆయన ఏమన్నాడు? నేను పరలోకమునకును నీకును పరలోకమునకును విరోధముగా పాపము చేసి ఉన్నాను అని అన్నాడు. మరి అక్కడ ఆ మాట గమనించారా? మనం ఎవరినన్నా బాధించినా, ఎవరినన్నా విమర్శించినా, ఎవరినన్నా కత్తిపోటి వంటి మాటలు గల వారు కలరు అని ఉంది.
మనం ఎవరితోనైనా మాటలతో వారిని సమాధి చేసినా, వారిని బాధ పెట్టినా, క్రైస్తవులు అనబడిన వారు భౌతికంగా గాయాలు చేయరు. దేంతో గాయం చేస్తారు? నోటి మాట చేత గాయాన్ని చేస్తారు. ఆ గాయం అంటే కత్తిపోటు వంటి మాటలు గలవారు కలరు అని ఉంది. ఒక వ్యక్తి క్రీస్తుకు దగ్గర అయినా కొద్దీ విమర్శించే తత్వం పోతుంది. ఏం పోతుంది? విమర్శించడు. ఇప్పుడు యేసుక్రీస్తు సువార్త పరిచర్యలో మీరు చూడండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను ఎవరినన్నా విమర్శించినట్టు కానీ ఎవరినన్నా దూషించినట్టు కానీ మనకు కనబడుతుందా? రెండే 2 పర్యాయములు ఆయన కోపగించుకున్నాడు అని ఉంది. ఏంటి? ఏ విషయాల్లో? తన మందిరాన్ని దొంగల గుహగా చేసినందుకు, వ్యాపారం ఇల్లుగా చేసినందుకు కోపగించాడు. చిన్న బిడ్డల్ని ఆటంకపరిచినందుకు కోపగించాడు. ఎవరినన్నా, ఏ పాపినైనా ఏ వ్యక్తినైనా విమర్శించడం కానీ, వారిని తక్కువ చేసి చూడడం కానీ, వారిని అనకూడని మాటలు అని గాయపరిచినట్టు మనం బైబిల్లో చూస్తామా? చూడు. కానీ మనం ఆత్మీయులు అనబడిన వారు నోటి మాటల చేత ఇతరులను గాయం చేస్తారు. మనము మన నోటి మాట ఔషధం లాగా పనిచేయాలంట. గాయపడిన హృదయాన్ని ఏం చేయాలి? నోటి మాట చేత నువ్వు బలపరచాలి, ఆదరించాలి. అంతేగాని నువ్వు ఇంకేం చేయొద్దు. పుండు మీద కారం. వారు ఆల్రెడీ పాపం చేసి గిల్టీ కాన్షియస్తో వారికి ఉన్న లోపాలను బట్టి, వారికి ఉన్న పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉంటే మనం ఏం చేయాలి? బలపరిచే మాటలు చెప్పాలా, ఇంకా కృంగదీయాలా? యోగు స్నేహితులు వచ్చారు, బలపరిచారా? కృంగదీసే మాటలు మాట్లాడారా? కృంగదీసే మాటలు. నా సేవకుడైన యోగు పలికినట్లు మీరు యుక్తముగా పలుకలేదు అంటాడు దేవుడు. అంటే పరిస్థితులన్నీ తారుమారైన ఒక ఆత్మీయుడు నోరు జారి కంట్రోల్, అదుపు తప్పి మాట్లాడు. యోగు జీవితంలో మనం చూసేది ఏంటంటే తన మాటల్లో కూడా అదుపు ఉంది, యుక్తముగా మాట్లాడాడంట. మరి ఉన్న వాళ్ళు ఏం చేశారు? నువ్వేం తప్పు చేశావో, ఏ పాపం చేశావో అని విమర్శించారు. అంటే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి ఎందుకు అంటే, మనం ఎవరినైనా బాధిస్తే ఆ వ్యక్తినే కాదు, అంటే మనం అనుకోవచ్చు, మనం ఎవరైనా బాధిస్తే నేను ప్రార్థన చేసుకుంటా, దేవుడు నన్ను క్షమిస్తాడు అని. మరి నీవు బాధపరిచిన వ్యక్తిని క్షమాపణ ఎవరు అడుగుతారు? ఇప్పుడు తండ్రి దగ్గర వచ్చి క్షమాపణ అడిగాడా లేదా? పరలోకమునకును నీకును అన్నాడు. అంటే నువ్వు ఎవరినైతే బాధ పెడతావో వారితో సమాధాన పడాలి, తర్వాత పశ్చాత్తాప పడాలి. ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్పిన వాక్యం కూడా అదే. నువ్వు సహోదరునితో నీకు వైరం ఉంటే, గొడవ ఉంటే మొట్టమొదట సమాధాన పడి వచ్చి నాకు బలి అర్పించు అంటాడు. అంతేనా కాదా? మరి మనం ప్రార్థన చేసుకోవచ్చు కదా, నేను అతని క్షమాపణ అడగను, నేను తగ్గించుకోను, నేను దేవుణ్ణే ప్రార్థన చేస్తాను. తండ్రిని ఆయన సారీ చెప్పకుండా దేవుడికే ప్రార్థన చేయొచ్చు కదా తప్పిపోయిన కుమారుడు, చేయొచ్చలేదా? కానీ మరి ఏం చేశాడు? తండ్రికి క్షమాపణ అడిగాడు, దేవునికి. అంటే నువ్వు ఒక వ్యక్తిని బాధ పెడితే ఆటోమేటిక్గా దేవుని కూడా నువ్వు బాధ పెడుతున్నావు. అంతే. నువ్వు ఒక వ్యక్తిని కాని మాట, అనకూడని మాట అంటే ఆ వ్యక్తి బాధపడ్డ తర్వాత కానీ నిన్ను చూస్తున్న పైన ఆ దేవుడు అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు కూడా బాధ పడతాడు నువ్వు అన్న మాటలు బట్టి. అదొకటి. 2, ఇంకోటి ఏంటి? మన దోషంలో మనం ఏంటంట, ఒప్పుకున్నవాడు అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దాని కనికరము పొందుతారు. చాలా మంది ఒప్పుకుంటాం, కానీ నెక్స్ట్ డే చాలా కష్టం ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, సోమవారం నుంచి శనివారం వరకు తాగుతాడు. ఆదివారం వచ్చి, దేవా పాపిని నేను తాగుతున్నాను, ఈ దేహము దేవుని ఆలయం అన్నావు కదా, నన్ను క్షమించు అంటాడు. మళ్ళీ సోమవారం డైరెక్ట్ మందిరం నుంచి వైన్ షాప్కి వెళ్తాడు. అది ఒప్పుకున్నట్ట? అది నిజమైన పశ్చాత్తాపమా? అది పాప క్షమాపణ పొందే తీరా? ఒప్పుకున్న పాపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే దేవుడు క్షమిస్తాడు, కనికరిస్తాడు. కాబట్టి మనం సగం చేసి, దేవా నేను ఒప్పుకున్నాను, నువ్వు ఒప్పుకుంటే క్షమించబడవు. ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నువ్వు ఏదైతే దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి ఇష్టం లేని కార్యం నువ్వు చేస్తున్నావో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు కనికరిస్తాడు. మన ఆరాధన వాక్యం కూడా అంతే. ఎజ్రా 9:10 కానీ, నెహెమ్యా గ్రంథం కానీ, దానియేలు 9వ అధ్యాయం కానీ, ఇశ్రాయేలు పక్షాన ఆ దైవజనుడు ఎజ్రా కానీ, నెహెమ్యా కానీ, దానియేలు చేసిన విజ్ఞాపన, ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన. మనం అధ్యాయం అంతా చూస్తే నీ సన్నిధిలో కనబడడానికి నాకు సిగ్గే తగిలి ఉన్నది అంటాడు దానియేలు 9వ అధ్యాయంలో. ఏమంటాడు? నా ముఖానికి సిగ్గే తగిలింది. మరి దానియేలు ఏమైనా తప్పు చేశాడా? పాపం చేశాడా? చేయలేదు. కాబట్టి దేవుని ప్రజలకు, దేవుని సమక్షంలో దైవజనులు కానీ, సేవకులు కానీ తమ ప్రజల పక్షాన నిలబడి ప్రార్థన చేస్తారు. వాళ్ళ తప్పుల్ని మన తప్పుగా భావించి ప్రార్థన చేయడమే విజ్ఞాపన. అంటే విజ్ఞాపన మనకు తెలిసి ఉండాలి. విజ్ఞాపన అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? అడుక్కోవడం, మొరపెట్టడం. మీకు తెలిసి చెప్పండి. మొరపెట్టడం,
ఓకే, మరి ఆరాధన అంటే దేవుని ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞత తెలియజేయడం. విజ్ఞాపన అంటే వేరే వాళ్ళ పక్షాన వారు తప్పుడు అబిగయీలు చేసింది. దావీదు తన భర్త చేసిన తప్పును నా దోషముగా ఎంచు అని చేసేది ఏంటది? విజ్ఞాపన. లోతు కుటుంబం కోసం అబ్రహాం చేశాడు. ఏం చేశాడు? ఆ లోతు కుటుంబాన్ని రక్షించు అని. అంటే నువ్వు పాపం చేయకపోయినా పాపం చేసిన నీ బిడ్డల పక్షాన, నీ సంఘస్థుల పక్షాన, నీ బ్లడ్ రిలేషన్ పక్షాన, నీ కొలీగ్స్ పక్షాన వారి దోషము నా దోషముగా ఎంచు, వారిని కాపాడు అని చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. తండ్రి కుడిపార్శ్వం ముందు కూర్చొని ఇప్పుడు యేసుక్రీస్తు చేస్తున్న పని ఏంటి? విజ్ఞాపన. నీ నా కోసం చేస్తున్న పని విజ్ఞాపన. ఇప్పుడు సంఘానికి ఉన్న బాధ్యత కూడా నశించిపోయే ఆత్మల పట్ల, చల్లారిపోయిన ఆ విశ్వాసుల పట్ల ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. మరి ప్రార్థన అంటే మీరు తొందరగా చెప్తే నేను వ్యక్తిగతంగా అడగటం, మనము వ్యక్తిగతంగా అడగడం, ఇంకా అంతేనా? మన అవసరం ఇక అడగడం అని ఒక మాట చెప్పారు, అవసరతలు అని చెప్పాము, అన్ని దేవుడితో. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇది సహవాసం. ప్రార్థన అంటే 1 to 1. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు, ఎదుటి వ్యక్తి మాట్లాడట్లేదు అనుకో, అది ఏమవుద్ది? ఏం కమ్యూనికేషన్ అవుద్ది? నువ్వు చెప్తున్నావు కానీ అటు నుంచి ఆన్సర్ ఏం రాదు. ప్రార్థన అంటే దేవునితో వ్యక్తిగత సహవాసం. అంటే అక్కడ సంభాషణ ఉంటుంది. అంటే నువ్వు దేవుడితో మాట్లాడతావు, దేవుడు నీతో మాట్లాడాలి. నువ్వు ఎన్ని మాట్లాడావు అనేది ఇంపార్టెంట్ కాదు. నేను అంతకుముందు కూడా చెప్పాను, మనం ఎవరిదైనా పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్తే నువ్వు 1000 మాటలు మాట్లాడావు, ఆ ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఒక్క మాట కూడా నీకు చెప్పలేడు అనుకో, నో యూస్. మనం చాలా ప్రార్థనలు చేస్తాం, కానీ దేవుడి నుంచి కూడా మాట వినేదాన్ని మనం ఏమంటాం? ప్రార్థన, సహవాసం, దేవునితో సహవాసము కలిగి ఉండడం. మరి ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు సార్వభౌముడు. దేవుని నామాన్ని, దేవుని యొక్క శక్తిని గొప్ప చేయడం, మాటల ద్వారా, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, అంటే ఆరాధించడం ద్వారా ఆయన నామాన్ని గొప్ప చేయడము. మనం ఎంత అయోగ్యులమో దేవుడు ఎంత యోగ్యుడు, దేవుడు ఎంత పరిశుద్ధుడో మనం ఎంత అపవిత్రులమో ఆరాధనలో మనము చూస్తాం. అందులో కలిపి ఉంటాయి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. అందులో మేలులతో, దేవుడు చేసిన మేలులతో ఆరాధిస్తాము. దేవుడు ఏమై ఉన్నాడో ఆరాధిస్తాము. ఒక వ్యక్తి మందిరానికి వచ్చాడు, నాకు ఏ మేలు చేయలేదు అని అంటే, నువ్వు బ్రతికి ఉన్నావు అంటేనే దేవుడు మేలు చేశాడని అర్థం. అంతే కదా? మనం రక్షించబడ్డాము అంటే ఈ లోకంలో ఎంతో మంది రక్షణ లేని వారు ఉన్నారా లేదా? మనకు ఆ రక్షణ భాగ్యం వచ్చిందంటేనే దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆశీర్వదించినట్టు అర్థం. ఎంతో మంది చీకట్లో ఉన్నారు. ఇప్పుడు ఈ మందిరంలో ఇక్కడ లేని వారు రావాల్సిన, అంటే మందిరాలు నిండకుండా లోకంలో చాలా సమృద్ధిగా మనం జనాలను చూస్తాము. చూడము. ఎందుకంటే విశాల మార్గంలో ఎక్కువ మంది ఉంటారు, ఇరుకు మార్గంలో ఎంతమంది ఉంటారు? కొద్ది మంది ఉంటారు. మరి ఆ కొద్ది మందిని కాపాడుకోవాలి. ఆ కొద్ది మందిని క్వాలిటీ భక్తితో వారు పరలోక రాజ్యం చేరాలనేదే సేవకుల పరిచర్య చేసే వాళ్ళ తపన. ఆ ఉన్నవారైనా కాపాడుకోబడాలి కదా. ఆ పరలోక రాజ్యం చేరాలన్నా, లేకపోతే ఇస్కారియోతు యూదాలాగా, గెహాజీ లాగా మిగిలిపోవాలన్నా, వాళ్ళందరూ పరిచర్యలోనే ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అన్ని చూసిన వ్యక్తి ఏమయ్యాడు? ఉరేసుకొని చనిపోయాడు. అంటే ఆత్మీయంగా మనం మందిరానికి వచ్చినంత మాత్రాన, పరిచర్యలో సేవలో ఉన్నంత మాత్రాన టేక్ ఇట్ గ్రాంటెడ్ గా మనం పరలోకం వెళ్తామనే భ్రమలో మాత్రం ఏ ఒక్కరు ఉండదు. నీ గురించి అందుకే చెప్పారు కదా సేవకులు, గుంపులకు దేవుడు కాదు, వ్యక్తిగతంగా నీ రక్షకుడు. ఎవరు? నీ రక్షకుడు. నేను ఇంకో మాట చెప్పి కూడా నేను నా వాక్యంలోకి వెళ్ళిపోతాను. సమరయ స్త్రీతో, అంటే కొండ మీద అంతమంది సమూహంతో దేవుడు బోధించాడు. మరి యేసుక్రీస్తు ప్రీచర్స్కే ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్. ఈ లోకంలో ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అనబడిన వ్యక్తి చార్లెస్ స్పర్జన్, ఇంగ్లాండ్ దేశంలో ఉండేవాడు. కానీ అందరికంటే ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్ ఎవరు? నిజమైన నిత్య జీవపు మాటలు గల బోధకుడు ఎవరు? ప్రభు అయిన క్రీస్తు వారు. ఆ క్రీస్తు వారు ఏం చేశాడు? ఆ కొండ మీద ప్రసంగంలో మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లో మనం చూస్తే మౌంట్ ఆఫ్ సెర్మన్ అని ఉంటుంది. చాలా ఫేమస్, ప్రతి ఒక్కరూ చదవాల్సింది, ధ్యానించాల్సిన ముఖ్యమైన సారం అంతా అందులో ఉంటాయి. 5, 6, 7 అధ్యాయాలు. మరి అంత జనసమూహానికి ప్రకటించిన వ్యక్తి ఆ సమరయ స్త్రీ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఆ యాకోబు బావి దగ్గరికి. అంటే 1 to 1 అంటే ఒక్క వ్యక్తి అయినా సరే, ఈ లోకంలో ఉన్న బంగారము, విలువైన ఆస్తి కన్నా ఒక ఆత్మ చాలా విలువైందని క్రీస్తుకు
తెలుసు. అంటే ఆ ఒక్క ఆత్మ కోసం కూడా వెళ్తాడు. ఆ సమరయ స్త్రీ గురించి వెళ్ళకపోతే ఏముంది, ఆయన శిష్యులను లేకపోతే ఇంకెవరినో పంపించచ్చు కదా, ఆయన పెద్ద ప్రీచర్ కదా. అంటే ఒక సేవకుడు ఎప్పుడైనా సరే వ్యక్తిగత పరిచర్య సేవ చేయడం మానేస్తాడో ఆగిపోతుంది. కొంతమంది వాక్య పరిచర్యలోకి ఆత్మీయతలోకి ఎదుగుతున్న కొద్దీ 1-to-1 రియాక్షన్ ఉండదు. 10 మంది వస్తే 20 మంది వస్తాయి. కొంతమంది అయితే కాంగ్రిగేషన్ ఎక్కువ వస్తేనే ఆ స్పీకర్ కానీ ఆ పరిచారకుడు కానీ వస్తారు. ఒకరిద్దరు ఉంటే రాదు. ఎందుకు? ఒకరిద్దరు ఉంటే నేను రావడం ఏంటి, అసలు నేనేంటి, నా లెవెల్ ఏంటి? మరి యేసుక్రీస్తు కంటే లెవెల్ ఎవరికైనా ఉందా? సమరయ స్త్రీని వెళ్ళి దర్శించాడు. దర్శిస్తే ఆమె ఒక మాట, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని దగ్గరికి రండి అంటాడు. అంటే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే, మీరు దేవుని మందిరానికి సంఘానికి వస్తే, నువ్వు ఎవ్వరికీ చెప్పకపోయినా, నీ జీవితంలో ఎవ్వరికి తెలియకపోయినా, నీ జీవితము వాక్యపు వెలుగులో బట్టబయలు అవుతుంది. ఆ నిత్య జీవపు మాటలు గలవాడు ఆ వాక్యము చేత నిన్ను సంధిస్తాడు. నీవు చూసే నీ ఫ్యామిలీ డాక్టర్ కూడా తెలియకపోవచ్చు నీ గుండె ఎలా కొట్టుకుంటుందో ఏందో, కానీ జీవము గల దేవునికి ప్రాణ ఆత్మ మూలుగులు విభజించినంత వరకు నీ డిఎన్ఏ మీద కూడా పనిచేసేది దేవుని వాక్యం. యాజ్ అ మెడికల్ ప్రొఫెషన్గా నేను చెప్తున్నా, డిఎన్ఏలో కూడా పాప స్వభావాన్ని మార్చే శక్తి దేవుని వాక్యానికి. ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, అవన్నీ పాపము చేయొద్దు, ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పే గ్రంథాలే, కానీ అసలు పాపమే చేయకుండా ఎలా ఉండాలో చెప్పేది ఈ జీవ గ్రంథం బైబిల్. అంటే పాపము నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో రీల్స్ ఉంచుకొని ఉన్నాను. ఏముంచుకొని ఉన్నాను? ఇతరుల మీద ఆయాసాన్ని కోపాన్ని ఉంచుకొని ఉన్నాను. అప్పుడు నువ్వు చేసినట్ట నీ పాపం నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే నువ్వు హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం, నిత్య జీవపు మాటలు గలవాడైన యేసుక్రీస్తు యొక్క వాక్యం నీ హృదయంలో ఉండాలి. అప్పుడు నువ్వు పాపం చేయడానికి కొట్టాలని ఉంటుంది. ఇప్పుడు నిన్న ఒక మాట అంటారు, కొట్టాలన్నంత కోపం ఉంటుంది. ఇప్పుడు మోషే ఉన్నాడు ఎగ్జాంపుల్, ఇద్దరు గొడవ పడుతుంటే ఎవ్రీ వాళ్ళని కొడుతూ ఉంటే ఇశ్రాయేల్ ఏం చేశాడు? ఒకటే దెబ్బతో ఏం చేశాడు? చంపేశాడు. అంటే మోషే సకల విద్య ప్రావీణ్యం, అంటే యుద్ధంలో కానీ చదువులో కానీ పాండిత్యంలో కానీ పర్ఫెక్ట్గా ఆయన నేర్చుకున్నాడు. మరి ఆ దేవుడు అప్పుడు వాడుతున్నాడా? నీ మానవ శక్తి సామర్థ్యాలు, నీ యొక్క టెంపర్ కాదు. ఆ 40 సంవత్సరాల తర్వాత ఇంకో 40 సంవత్సరాలు గొర్రెలు నేర్పించాడు. ఏం నేర్పించాడు? సకల విద్యా ప్రావీణ్యం ఏం నేర్పించాడు? గొర్రెలు నేర్పించాడు. నీ చదువు, నీ ధన ఘనతలు ఏమీ దేవునికి ఉపయోగం కాదు. నువ్వేం చేయాలి? దేవునికి సబ్మిట్ చేసుకొని ఆ 40 సంవత్సరాల తర్వాత ఎంతమంది ఏమన్నా కానీ భూమి మీద వ్యక్తిని సాత్వికుడుగా మారాడు. కోపం వచ్చినా విగ్రహించుకోగలిగాడు. ఒక్క దెబ్బతో ఫరోను కాదు కదా, అక్కడ ఉన్న వాళ్ళని కూడా కొట్టగల సామర్థ్యం కలవాడా లేదా? కానీ ఎలా కంట్రోల్ వచ్చింది? దేవుని ఆత్మ. దేవుడు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాను కానీ పీకితనము గల ఆత్మను ఇయ్యలేదు. అంటే మనకు ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది వస్తుంది. అంటే సింహం ఉంటుంది, ఆ మాట చెప్తుంది, సింహం ఉంటాడు, అదే ధైర్యము అదే బలం ఉంటుంది, కానీ ఏముంటుంది? బోన్లో ఉంటుంది. అంటే దేవుని చేత కంట్రోల్ చేయబడి ఉంటాడు. కొట్టే దమ్ము ఉంటుంది, ధైర్యం ఉంటుంది, బలం ఉంటుంది. ఎదురు నోటి మాట ఎవరన్నా ఒక మాట అంటే వారిని వెంటనే నోరు మూపించే అంత సత్తువ ఉంటుంది. కానీ ఉండగానే ఏం చేస్తారు అన్నారు? ఏముండాలంట? ఆశా నిగ్రహము కలిగి ఉన్నాడంట. మరి ఎబ్బేజీ గురించి మనం చూస్తే, ఆ ఎబ్బేజీ యొక్క స్టార్టింగ్ ఏంటంటే తన సహోదరులందరిలో ఆయన ఏమంట? ఘనమైన వాడంట. కానీ మరి ఎబ్బేజీ యొక్క తల్లి ఏం చెప్తుంది సాక్ష్యము? చూడండి, మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం పేరు పెట్టాను. ఎబ్బేజు అంటే ఒక మాట రాసింది కింద ఏమనుంది? వేదన. ఇది చూడండి, నన్ను ఆయన ఏమని పిలుస్తున్నారంట? వాళ్ళ అమ్మాయి ఎబ్బేజు అని పెట్టింది. ఆయన పేరే బాధ అంట. ఎవరన్నా ఒక వ్యక్తిని నువ్వు బాధ, నువ్వు కష్టము, నువ్వు వేదన అని పిలిస్తే ఆయనకి ఎలా ఉంటుంటుంది? ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు మీ పేరే ఉంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారు? నష్టజాతకుడు, వీడు ఏది పట్టుకుంటే అది నాశనము, అది ఇదని వారి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. మరి వాళ్ళ తల్లి ఆమె పెట్టిన పేరు ఏంటంట? వేదన అంట. మరి ఆయన ప్రారంభం ఎలా ఉంది? వేదన ఉంది. నువ్వు క్రీస్తులోకి రాకముందు నువ్వు ఎన్నో వేదనలు, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, ఏది పట్టుకున్నా ఇబ్బందే, నష్టమే, ఓడిపోవడమే అన్నట్టుగా మన జీవితాలు ఉండొచ్చు. అందరికీ పట్టిందల్లా బంగారం అవుద్దా? అవ్వదు. ఆయన స్టార్టింగ్ ఎలా ఉంది? వేదన, కష్టం. ఇంగ్లీష్లో చెప్పాలంటే పెయిన్, సారో. ఆయన జీవితమే పెయిన్ అంట. ఎవరికి పెయిన్? వారి కుటుంబానికి పెయినే,
ఆయనకి ఎంత అవమానం ఉండొచ్చు? అవమానం ఉండొచ్చా లేదా? మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక బ్యూటీ ఏంటంటే నిజంగా గ్రహించేది, పరిశుద్ధులు చేసిన పాపాలను కూడా దేవుడు దాచలేదు. అందుకే అంటారు కదా కొంతమంది అన్యులు తెలియక వాక్యము, దావీదు పడిపోయాడు కదా అంటే దావీదు పడిపోయింది మాత్రమే చెప్పొద్దు, దావీదు పడి లేచిన కెరటం అని. ఎలా అంటే పడి లేచిన కెరటం అని అంటే పడ్డాడు కానీ పడ్డ చోటే లేదు. ఎలా లేచాడు అంటే నా హృదయానుసారుడు అని దావీదు యేసు అంటే యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనే పేర్కొంది, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని చెప్పబడేది. మనకు లోకస్తులు ఏమనుకుంటారు? అబ్రహాం అబద్ధం ఆడాడు, నోవాహు తాగి పడుకున్నాడు, అన్నీ ఉన్నాయి బైబిల్లో. నోవాహు తాగి పడిపోయింది ఉంది, అంతకుముందు దేవుని కృప పొందుకున్నాడు అనే అది కూడా ఉంది. రక్షణ ఓడని సిద్ధపరచు అంటే మన యొక్క ప్లస్ ఉంటుంది, మైనస్ కూడా ఉంటుంది. పరిశుద్ధుల యొక్క పాపాన్ని దేవుడు దాచలేడు. మోషే అనరాని మాట అంటే ఊరుకున్నాడా? ఊరుకోలేడు. కానీ మనకు అనిపించచ్చు లోకస్తులకి మనకి, వాళ్ళు ఏదన్నా అంటే వారిని అంత సీరియస్గా తీసుకోవడేమో, కానీ తెలిసి ఎరిగి వాక్యము ఎరిగి మనం పడిపోతే మాత్రం మనకు చాలా తీవ్రంగా తీసుకుంటాడు. మోషే ఏమీ నరహత్య చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఏం చేయలేదు, ఒక కాని మాట అన్నాడు. కానీ ఎంత స్టాండర్డ్ లెవెల్స్లో తీసుకెళ్ళాడు అంటే మన ఆత్మీయ స్థితి ఎదుగుతున్న కొద్దీ దేవుడు తీసుకునే స్టాండర్డ్స్ అలా ఉంటాయి. అంటే మనల్ని కృంగదీయడానికి కాదు, అంటే నేను నీకు నువ్వు చాలా విలువైన వ్యక్తివి, నువ్వు ఆ మాట అను, నువ్వు అలా ప్రవర్తించదు, మిగతా వాళ్ళు చేసినట్టుగా కాదు, నీ స్టాండర్డ్స్ వేరు. మరి మోసే స్టాండర్డ్స్ ఏంటి? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఇచ్చి, అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఇచ్చాడు. చూడండి, ప్రతి యవనస్తుడు ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం, 24, 26, 207 పేజీ నంబరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 కలిపి ఉంటుంది. చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు, తీసారండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఏదైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచను. మనందరికీ బహుమానాలు ఉన్నాయా లేవా? ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఏదో ఒక పని, కొన్ని వ్యాపారస్తులు. ఓకే, మనందరికీ శాలరీ ఉంది తెలుసా? ఉందా? ఓన్లీ ఎంప్లాయీస్కే ఉందా? అందరికీ ఉందా? ఉంది. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము అందరికీ ఉంది. చూడండి, చివరి అధ్యాయము 11వ వచనం, 11-12 పేజీ నంబర్ 242. అందరికీ ఇవ్వాలండి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడు వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మరి దేవుడి దగ్గర జీతం తీసుకుంటామా, పనిష్మెంట్ తీసుకుంటామా అనేది మనం చేసే పనులను బట్టి ఉంటుంది. నువ్వు సత్క్రియలు చేసి ప్రేమ చూపుచు ఒకరినొకరు పురికొలిపి వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు దేవుడి దగ్గర నుంచి బలా నమ్మకమైన దాసుడా, మంచి దాసుడా అని తీసుకొని మంచి జీతం తీసుకుంటావు. సోమరిగా ఉండేవాడిని ఏమంటారు? సోమరివైన చెడ్డ దాసుడా, నువ్వు పండ్లు కొరుకుటై ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అది? పండ్లు కొరుకుట ఉంది. పరలోకం ఎలా ఉందో నరకం కూడా ఉంది. అందుకేనంట సువార్థికులు, ఇవాంజలిస్టులు నరకం గురించి భయపెట్టవద్దంట. నరకం గురించి ఎక్కువ భయపడితే అంటే భయపెట్టి మన క్రీస్తులోనికి ఒకరిని రక్షించలేమంట. పరలోకం గురించి ఎక్కువ ఆశ చూపించినా కానీ వారు ఉప్పి తప్పిపోయి మరి ఈ లోకంలో ఎలా ఉండాలో చూడండి. అంటే పరలోకం గురించి ఆశ ఎక్కువ చూపించద్దు, నరకం గురించి ఎక్కువ భయము పెట్టకూడదు. నువ్వు ఇప్పుడున్న నీ జీవితాన్ని ఏం చేసుకోవాలి? దేవుడికి అంకితం చేసి వాక్యానుసారంగా జీవిస్తే ఆ మోషేలాగా మనం కూడా జీతాన్ని పొచ్చుకుంటాం. ఇక్కడ ఎబ్బేజీ ప్రార్థన చూద్దాం. మరి ఏం ప్రార్థన చేశాడు ఆయన? 2 వచనాలని చెప్పాను కదా. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 2 వచనాల్లో ఉంది ఆయన జీవితం మొత్తం. 10వ వచనం,
ఆయన పేరు వేదన, శోధన, ఇబ్బంది, నష్టము అని విన్నాం. మరి ఆయన జీవితం అలాగే ఉందా చూద్దాం. 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి 1 నా సరిహద్దును విశాలపరచి, 2 నీ చేయి నాకు తోడు ఉండ దయచేసి, 3 నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. 4 ముక్కల్లో ఆయన ప్రార్థన చేశాడు. నువ్వు గంటలు ప్రార్థన చేస్తావు. చవి సారం లేని ప్రార్థనలు ఎన్ని చేస్తే ఏం లాభం? అందుకేనంట ఒక దైవజనుడు చెప్పాడు, మామూలుగా విజ్ఞాపన ప్రార్థన ఏదైనా చేయాలంటే ఒక భక్తుడు చెప్పాడు, మీరు ఇంటి దగ్గర గంట వ్యక్తిగత ప్రార్థన చేసుకున్న వారు మాత్రమే ప్రార్థన చేయాలంట. ఆ చేసే ప్రార్థన కూడా 1 నిమిషం ప్రార్థన ఇస్తాడంట సమయం. ఎంత? 1 నిమిషంలోనే చేయాల్సిందంతా చేయాలంట, కానీ 1 నిమిషంలో ముగించాలంట. ఎంత చేయాలి అంటే అంత క్లుప్తంగా చేయాలి. మనము ప్రార్థన ఎత్తుకుంటే మనం స్తుతి స్తోత్రం అని ఆ గేట్ దగ్గర కొట్టుకునేసరికి అబ్బా అమ్మ అని మనం స్తోత్రం అనేసరికి ఇంకా అస్సలు ప్రార్థనలోకి వెళ్ళాము. అయినసరికి ఆమె చెప్పేస్తాం. అందుకే వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసేవారు యేసుక్రీస్తు బహిరంగంగా దీర్ఘ ప్రార్థన చేసినట్టు మనం బైబిల్లో చూడండి. లాజరు సమాధి దగ్గర ఒకటే మాట, లాజరు లేచి బయటికి రా. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు క్లుప్తంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ప్రార్థన చేసి విరిచి ఇచ్చాడు. మరి మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి? ఏదైనా చేయమన్నాం అనుకో, ఇప్పుడు ఎవరైనా పరిచారకులు 4 రోజులు దెయ్యాలను వెళ్ళగొట్టడానికి చేయమన్నారు అనుకో, వాడిని అటు ఊపి ఇటు ఊపి ప్రార్థన చేసి అవి చేసి ఇవి చేసి నానా సర్కస్లు అన్నీ చేస్తాం. ఎందుకు ఖర్చీపులన్నీ తస్సని గుస్సని, ఎందుకంటే పవర్ లేదు. ఇక పవర్ అంతా చూపించుకోవాలంటే పవర్ అంతా మైక్ పవరే. ఇంటర్నల్ గా ప్రార్థన పవర్ లేనివాడు ఎక్స్టర్నల్ గా ఎంత పవర్ చూపించినా నో యూజ్. యేసుక్రీస్తు రాత్రంతా వెళ్ళి రెస్ట్ తీసుకునే వ్యక్తి కాదు. ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఆ పవర్ ని మార్నింగ్ ఎగ్జిక్యూట్ చేసేవాడు. దెయ్యాలు పోమంటే పోతాయి, స్వస్థత రమ్మంటే వస్తాయి. అంటే ఇప్పుడు కూడా స్వస్థతలు ఉన్నాయా అంటే ఎగ్జాక్ట్ గా స్వస్థతలు ఉన్నాయి. ఒక ప్రార్థించే నిజమైన దేవుడు సేవకుడు విశ్వాసి, నువ్వు ఆ దేవునితో సహవాసము కనెక్షన్ కలిగి ఉంటే నువ్వు ఆయన నామంలో అడిగితే అది ఖచ్చితంగా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. అంటే దైవజనులకు చెప్తేనో పరిచారకులు చేస్తేనో స్వస్థత వరం గల వారి దగ్గరికి వెళ్తేనో అవుతుందని బైబిల్లో లేదు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు నమ్మినట్టే నీకు జరుగును కాక. నువ్వు నమ్మకంతో ప్రార్థన చేస్తే, పరిచారకులకు విశ్వాసులకు ఎందుకు మనం ప్రార్థన చేయమని అడుగుతాము? మరి ఏం చేస్తారు? నీకన్నా విశ్వాసంలో కొంచెం ఒక బడి వారు విశ్వాసంతో ప్రార్థన చేస్తారని. అంతేగాని నీవు చెప్తే వినడు, నీ పాస్టర్ చేస్తేనే ప్రార్థన చేస్తాడని బైబిల్లో ఎక్కడ ఉందా? దేవునికి నరుడికి మధ్యవర్తి ఒకడు, ఆయనే నరుడైన యేసుక్రీస్తు. తిమోతి రాసిన గ్రంథంలో ఉంటుంది. మన మధ్యలో మీడియేటర్స్ ఎవరు? యేసుక్రీస్తే. పాస్టరు కాదు. పాస్టర్ కానీ సేవకులు కానీ ఎవరంట? ఓన్లీ పోస్ట్ మ్యాన్ అంట. దేవుడు చెప్పిన ఉత్తరం వేయాలి, నిష్ప్రహ వేయకుండా నీ దాసులను నువ్వు చెప్పిన చోటికి పోతానని మూసుకొని ఉండాలి. కానీ మరి ఇప్పుడు అట్లుందా పరిస్థితి? పోస్ట్ నేనే వేసాను, దండలు ఏమైనా ఉంటే దేవా కొంచెం సైడ్కు ఉండు, దండలు నాకేమైనా ఉంటే వెయ్యు అనే పరిస్థితి వచ్చింది. మనం అలా ఉండకూడదు. కాబట్టి మనం చేసే ప్రార్థనలు ఎలా ఉండాలి? క్లుప్తంగా ఉండాలి. మరి ఆయనకు తెలుసు కదా, ఆయన గనుడు, తన సోదరులందరికంటే గనుడై ఉన్నాడు. ప్రార్థన చేశాడు అని అంటే విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? మన విశ్వాసం ఉన్న వారికి ప్రార్థన చేస్తామా, ఎవరికి పడితే వాళ్ళకి చేస్తామా? చెప్పాలి. అంటే ఆ దేవుణ్ణి ఆయన నమ్మాడా లేదా? ఎబ్బేజు ప్రార్థన చేయకముందు ఆయన నమ్మితే ప్రార్థన చేస్తాడా, నమ్మకపోయినా ఏదో ట్రైల్ అండ్ ఎర్రర్ లాగా ఒక రాయిద్దామని చూసాడా? నమ్మాడా లేదా? మరి నువ్వు చేసే ప్రార్థనలన్నీ నమ్మకంగా చేస్తున్నావా? దేవుడు నీ ప్రార్థనలు వింటాడని నమ్మకంతో చేస్తున్నావా? నువ్వు మోకరించిన ప్రతిసారి, ప్రభువా అని ప్రార్థన తెచ్చిన ప్రతిసారి దేవుడు నా ప్రార్థన వింటాడు అనే సంపూర్ణమైన నిశ్చయత విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? అది పరిశీలన చేసుకోవాలి. ఎబ్బేజు యొక్క ప్రార్థనలో మనం చూసేది ఏంటంటే ఆయన విశ్వాసంతోనూ వినయముతోనూ విధేయతతోనూ దేవుడు నాకు ఎలా అయినా ప్రార్థనకు జవాబిస్తాడనే విశ్వాసంతో అడగాల్సిన 4 విషయాలు, ముఖ్యమైన విషయాలు అడుగుతున్నాడు. మొట్టమొదటి విషయం ఏంటి? మనం త్వరగా చూసుకుందాం. మొట్టమొదటి విషయం ఏంటి ఆయన ప్రార్థనలో? నీవు నన్ను నిశ్చయంగా చూడండి, నన్ను చూడాలి. నీవు నన్ను ఆశీర్వదించు అని అడగచ్చు కదా. నిశ్చయముగా అనే పదం ఎందుకు? బైబిల్లో ఉన్న ప్రతి అక్షరానికి విలువ ఉంది. ఎలా ఉంది? ఇది పరిశుద్ధాత్మ చేత 40 మంది గ్రంథకర్తలు రాయబడిన, ఒకరికి పరిచయం లేదు. ఈ బాప్తిజం ఇచ్చి చివరి రాసిన పద్మాసు దీపంలో ఉన్న యోహానుకు కానీ ఆది కాండం రాసిన మోషేకి కానీ సంబంధము లేదు. కానీ ఇది ఒకటే రిప్రజెంట్ చేస్తుంది. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు
బలియాగం అయ్యాడు, ఆయనను అంగీకరించడం ద్వారా నువ్వు నిత్య జీవానికి వెళ్తావు అనేదే సారాంశం. ఇందులో దేవుడు నిన్ను ప్రేమించాడు. ఈ 66 గ్రంథాలని పిండి పసర తీస్తే వచ్చేది ఏంటి? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత పాపివైనా, ఎంత దుర్మార్గుడు అయినా, ఎంత నీచుడువైనా నిన్ను ప్రేమించే వ్యక్తి యేసుక్రీస్తు అని చెప్పేదే పరిశుద్ధ గ్రంథం. మరి ఆయన చెప్తున్న మాట ఏంటి? నన్ను ఆశీర్వదించు అని. మరి నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అనే మాట ఎందుకు అనాలి? గమనించారా? ఇప్పుడు నాకు అన్నం పెట్టు అని అనొచ్చు. నేను ఉద్యోగం నుంచి వచ్చాను, నాకు నిశ్చయముగా అన్నం పెట్టు అన్నాను అనుకో మా వైఫ్ని, ఏమంటారా? అంటే ఏమన్నట్టు? అంటే ఏ పనులున్నా మాడుకొని మొట్టమొదటి చెయ్యి అని అర్థం కదా. అంటే అంత గాఢమైన హృదయ వాంఛ ఏంటది? నా బతుకు వేదన, నా పేరు వేదన, కానీ నేను అలా ఉండాలని ఆశ పడట్లేదు. నేను జీవము గల దేవుడైన నీ దగ్గరికి వస్తున్నాను, నన్ను నువ్వు ఆశీర్వదించు. మరి దేవుని ఆశీర్వాదము మన అందరికి కావాలన్నా? అందరికి కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాకు కావాలి అన్న వాళ్ళందరూ చేయి చూపించండి. దేవుని ఆశీర్వాదం నాకు కావాలి. నాకు ఉద్యోగం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆరోగ్యం ఉంది, ధన ఘనతలు ఉన్నాయి, వస్తు వాహనాలు ఉన్నాయి. నాకు ఆశీర్వాదం లేవు. వీటినే ఆశీర్వాదాలని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఉన్నాయి యాకోబు బ్రదర్కి. ఎవరికి? యాకోబుకి ఇవన్నీ ఉన్నాయి. భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ధనం ఉంది, ఆస్తి ఉంది, ఆరోగ్యం కూడా ఉంది. ఏం లేదు, నిజమైన ఆశీర్వాదము లేదు. అందుకే చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయము తీసారండి. 24వ వచనం. ఇది కూడా అండర్లైన్ చేసుకోవాలి. యవనస్తులు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరూ ఈ వచనాన్ని అండర్లైన్ చేసుకోవాలి. 24వ వచనం, 32, 24. చాలు, నేను దీని తర్వాత ఆ వచనం కూడా చూస్తున్నా. వచనాన్ని యాకోబు ఎలా ఉన్నాడంట గుర్తుపెట్టుకోండి. ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గరికి వస్తున్న కొలది ఒక సేవకుడికి, పరిచారకులకు ఉన్న ఒకే ఒక ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళు ఒంటరి. వాళ్ళు దేవుని పరిచర్య చేసే వాళ్ళు పరిచర్య చేస్తారు. వారి సంఘాన్ని బలపరచాలి, ప్రోత్సహించాలి, ఆదరించాలి. మరి వాళ్ళని ఎవరు ప్రోత్సహించాలి? వారిని ఎవరు ఆదరించాలి? ఎవరిని ఆదరించాలి? దేవుడే వారిని ఆదరించాలి. చాలా మంది సేవకులు కానీ, మిషనరీస్ కానీ ఫేస్ చేసే ఒక ప్రాబ్లము అంటే ధనము, ఆరోగ్యము, అక్కడున్న పరిస్థితులను బట్టి వ్యతిరేకతలు, సాతాను శక్తులు, అవన్నీ కామన్. కానీ వారిలో ఆ ఫీల్డ్లో, ఆ మిషన్ ఫీల్డ్లో అతను ఒకడైనా కాదు. సాతాను శక్తులతో పోరాడాల్సింది ఆయన ఒక్కడే. ఇక్కడ కూడా యాకోబు ఏంటి? ఒక్కడుగా మిగిలిపోయాడు. ఇప్పుడు ఇది చూడండి, చాలా ముఖ్యమైన విషయాలు దేవుడు చెప్తున్న మాట ప్రతి ఒక్కరు వినాలి. మీ అందరికీ చాలా ఉపయోగపడే మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండొద్దండి. యాకోబు ఎలా మిగిలిపోయాడంట? ఒక్కడిగా మిగిలిపోయాడు. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ, నువ్వు చేస్తున్న పరిచర్యలో కానీ, ప్రయాసపడుతున్నప్పుడు కానీ మనం కూడా ఒంటరిగా మిగిలిపోతాం. ఒంటరిగా మిగిలిపోయిన అనుభవం ఎవరికి లేదా? నేను ఒంటరిని అయిపోయాను, ప్రోత్సహించే నాతుడు లేడు, బలపరిచేవాడు లేడు, చేయబదులు తర్వాత విషయం, మాట సహాయం చేసే నాతుడు కూడా లేడు అనే పరిస్థితి లేకుండా ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నేనైతే అలాంటి పరిస్థితులు ఉండే చాలా వెళ్ళాను, ఇప్పటికీ వెళ్తూనే ఉన్నాను. కానీ ఎందుకో తెలుసా? అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు కలిగి ఒంటరిగా ఉండడం వేరు, దేవుడు లేకుండా ఒంటిగా ఉండడం వేరు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు గాఢాంధకారపు చీకటిలో ఉన్నావు, నీకు భయం లేదు, ఉండాల్సిన వ్యక్తి నీ పక్కన ఉన్నాడు. కానీ ఈ ప్రపంచం అంతా నీకు తోడుంది, ఉండాల్సిన వ్యక్తి నీ దగ్గర లేడు, నువ్వు ఒంటరివి. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరి. అంటే అసలైన వ్యక్తి అంటే ఒంటరితనము, పాపం చేయడం వల్ల కూడా ఒంటరితనం వస్తుంది. ఏమొస్తుంది? పాపము చేయడం. కయ్యను దేశ దిమ్మరి అవ్వాల్సి వచ్చింది. దేనివల్ల? తన సహోదరుణ్ణి అసూయ చేత, కోపము చేత చంపినందుకు దేశ దిమ్మరిగా ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. అది వేరు. ఇక్కడ యాకోబు పరిస్థితి ఏంటి? ఒంటరిగా ఉండడానికి దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని చిత్తంలో దేవునితో ఉన్నాడు. మరి ఇప్పుడు ఆ రాత్రి ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు. ఎవరితో ఉన్నాడు? తన భార్యతో, తన పిల్లలతో ముచ్చట్లు చెప్పుకుంటున్నాడా? ఒంటరిగా మిగిలిపోయినాడు. ఒక ఆత్మీయుడు, యేసుక్రీస్తు కూడా ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన తన తండ్రితో, ఇంతకుముందు చెప్పాను కదా, ప్రార్థన అంటే సహవాసం. అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండిరే అని ఉంది. 4 మూల స్తంభాలు దేనికి? సంఘానికి.
మరి ఆ సావాసం చేయడానికి మనం దేవునితో ఒంటరిగా ఉండాలి. నువ్వు బహిరంగంగా కుటుంబ ప్రార్థన చేసుకోవడం వేరు, ఇలా సంఘంలో ప్రార్థన చేయడం 1-to-1 నువ్వు దేవునితో మాట్లాడుకోవడం వేరు. ఇక్కడ యాకోబు నాకు చాలా ఇష్టమైన మాట, యాకోబు ఒంటరిగా మిగిలిపోయి నువ్వు దేవునితో ఒంటరిగా కలుసుకోవాలి. ఆ కలుసుకొని ఏం చేశాడంట, రాత్రి అంతా తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట యాకోబు తొడగూడి వసలేదు. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అడగగా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోని. పట్టు పడితే అలా ఉండాలి ప్రార్థన. ప్రార్థన అంటే ఏదో బల్లి పట్టు లాంటి ప్రార్థన, దీవిస్తే దీవించు, ఇస్తే ఇయ్యు, లేకపోతే లేదు. నిశ్చయం, నువ్వు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. నా దోషం ఏమన్నా ఉంటే నేను సరి చేసుకుంటాను. నేను నీ వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే మొట్టమొదటి నేను సరి చేసుకుంటాను. నా పాపాన్ని క్షమించు. నేను యోగ్యుని కానేమో, ఈ ఆశీర్వాదానికి నేను యోగ్యుని కానేమో, నన్ను యోగ్యునిగా చేసి నిశ్చయముగా నన్ను ఆశీర్వదించను నువ్వు అడగాలి. అంతటి ధైర్యంతో, అంతటి నిశ్చయంతో మనం ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థన చేసుకున్నప్పుడు అంట గురి లేని భక్తి గుడ్డి భక్తి అంట. అంటే నువ్వు ఏదైనా ప్రార్థన చేసావంటే మోటో ఉండాలి, ఆ అంశాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఇది ఏమన్నాడు, ఒకటే మాట, నిన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీ. మరి దేవుని ఆశీర్వాదం మనకు అందరికీ. ఎబ్బేని ఏమని అడిగాడు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అని అడిగాడు, దేవుడిని అడిగాడు. మరి మన యేసుక్రీస్తు వారు మనకు ఇప్పటికే మనకు ఆశీర్వాదాలు అన్ని ఇచ్చేశాడో లేదా? ఇచ్చేశాడో లేదా? ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. సిలువలో నీ కొరకు చేయాల్సిన క్రయదానం అంతా చెల్లించను. నువ్వు నేను దరిద్రుడమై ఉండగా నిన్ను నన్ను ధనవంతులను చేయడానికి ఆయన శాపగ్రస్తుడుగా, మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు. తన అంటే అంతకుముందు కూడా చెప్పాను, ఇటు చూడాలి, వారి యొక్క పాపం కూడా భూమికి అంటకూడదని సిలువ మీద వేసేది ఘోరాతి ఘోరమైన శిక్ష. నేను దరిద్రులమని, పాపపు పొలిమేరలో తిరుగుతున్న నీచాతి నీచులమని తెలిసి నీకు నాకు రావాల్సిన శిక్షను ఏం చేశాడంట, నిన్ను రక్షించుకున్నాడంటేనే నువ్వు ఆశీర్వాదం అనే గేట్లోకి ఎంటర్ అయిపోయావని లెక్క. రక్షణ పొందావు అంటేనే ఆశీర్వాదము పొందావని అర్థం, అవునా కదా? రక్షించబడ్డవాడు దేనిలో ఉన్నట్టు, చీకటిలో ఉన్నట్టు, శాపంలో ఉన్నట్టు, అవునా కదా? మరి మనకు కావాల్సిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన మనకి ఏం చేశాడంట, మనకు అనుగ్రహించాడంట. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ అధ్యాయం చూడండి, అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము తీసారండి. 28వ వచనం చూడండి. ఇరవై 29 కూడా, 28, 29 రెండు కలిపి చదవాలి. 28 చదివారు కదా, 29 చదవండి. నేను చదువుతున్నాను చూడండి, 28 చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతుంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్టు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరిచెను. 31 ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? 32 నేను చెప్పదలుచుకున్న మాట 32 దొరికింది చూడండి. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపబడుతుంది. ఏమన్నాడా? సమస్తం అంటే ఈ లోకంలో ఉన్నదంతా దేవుని దగ్గర ఏముంది? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉంది. కొలస్సీ 2:3 ఉంది. క్రీస్తులో ఏమున్నాయి? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు.
కీర్తన 16:11 ఉంటుంది. నీ సన్నిధిలో సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుని సన్నిధిలోనే సంతోషము, దేవుని సన్నిధిలోనే సమాధానం. నీకు బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, దేవునిలో నీకు మనశ్శాంతి లేకపోతే సమాధానం కావాలన్నా దేవుని సన్నిధిలోనే అది నీకు దొరుకుతుంది. ఆ దేవుడు ఏం చేశాడంట? సమస్తాన్ని మనకు అనుగ్రహించాడంట. మరి ఎఫెసీయులు చేసినట్టుగా మనం కూడా ప్రార్థన చేయాలి. దేవా నన్ను ఆశీర్వదించు. దేంట్లో ఆశీర్వదిస్తావు? నీ పరిచర్యకు వెదజల్లి ఇవ్వడానికి నన్ను ఆశీర్వదించు. నన్ను అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చు. ఒక నిజమైన ఆత్మీయమైన ప్రార్థన నన్ను మాత్రమే దీవించు అనేది కాదు, నా గిన్నె నిండి పొర్లి రావాలి. నాలో నుంచి సువార్త వాక్యం రావాలి, ఆత్మల పట్ల భారం రావాలి, నేను మండాలి, అనేకులను మండించాలి. నువ్వు దీవించు అంటే ఓన్లీ నా పాత్రను దీవించు, నా పర్సును దీవించు, వాటి వల్ల మనం ఏమవుతాం? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలు. నువ్వు ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి. దేవాన్ని ఆశీర్వదించు, నేను అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ఉండాలి. నేను పాట పాడాలనుకుంటున్నాను, నేను పాట పాడితే కన్నీరు రావాలి, వారు రూపాంతర అనుభవంలోనికి రావాలి. ఏమవ్వాలి? ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. నన్ను అలాగ దీవించు, నేను నా వంశంలో ఉన్న వారిని దీవించు, నేను చేస్తున్న డ్యూటీలో నన్ను దీవెనకరంగా ఉంచు అని మనం ఇతరులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి ఓన్లీ ఆర్థిక దీవెనలు, ప్రాస్పారిటీ గాస్పెల్ అంట, అంటే ఓన్లీ హెల్త్ వెల్త్ ఇవి రెండు ఉంటే చాలు. మరి హెల్త్ వెల్త్ రెండు ఉన్నాయి ఎవరికి? ధనవంతుడికి. ఎక్కడికి వెళ్ళాడు? తిన్నాడు. మరి హెల్త్ లేదు, వెల్త్ లేదు ఎవరికి? లాజరస్కి. మరి ఎక్కడ వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున. అంటే నిజమైన హెల్త్ వెల్త్ అంటే ఆశీర్వాదము, అంటే డబ్బు, ఆరోగ్యం, ఇవి రెండు ఉండి నరకానికి వెళ్ళే కంటే క్రీస్తును కలిగి ఉండి ఈ కొద్దిపాటి బలహీనతలు, అనారోగ్యాలు ఉండినా కానీ మనం లాజరులాగా పరలోకానికి వెళ్ళే అవకాశము ఉంది. మనం ఏమనుకుంటాం? నాకు ఆశీర్వాదం లేదు, ఎప్పుడు చూసినా మందులే, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, ఏం భక్తో ఏం ప్రార్థన. నా చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటున్నారు, మీ దేవుడు స్వస్థపరిచేవాడు కదా అని. అంటే స్వస్థపరిచేవాడు, కానీ మనం చెప్పాలి, ఏం చెప్పాలి? శద్రక్ మెషక్ లాగా నా దేవుడు స్వస్థపరిచేవాడు అండి. స్వస్థపరచకపోయినా కానీ ఆయనే నా దేవుడు, నేను మందిరానికి వెళ్తాను చెప్పాలి. ఏమనాలి? నీ విశ్వాసాన్ని చూసి మందిరానికి రావాలి. నీ స్వస్థతను చూసి మందిరానికి వచ్చేవాడు వానికి ఆరోగ్యం వచ్చేంత వరకే ఉంటాడు. తర్వాత ఏం చేస్తాడు? ఆ 9 మంది కుష్ఠరోగుల్లాగా టాటా చెప్తాడు. అవుట్ ఆఫ్ 100లో 90%, 10% స్వస్థతను బేస్ చేసుకొని మందిరానికి వచ్చేవాళ్ళు గర్భఫలం వచ్చేదాకా, కోర్టు కేసులు పోయేదాకా, వాళ్ళ భార్య పిల్లలు అంతా సమాధాన పడేదాకా అప్పటిదాకా వస్తారు. నిజమైన రక్షణ మార్మన్స్ అనుభవం లేనివాడు దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకొని టాటా బాయ్ బాయ్ చెప్తాం. అలాంటి చాక్లెట్ క్రైస్తవులుగా మనము ఉండదు. నువ్వు దీవిస్తావు, దీవించడానికి నువ్వు సమర్థుడు. ఒకవేళ దీవించకపోయినా చెప్పగలను, ఒకవేళ ఆశీర్వదించకపోయినా నేను మందిరానికి క్రమంగా వస్తాను, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తాను, ఇంకా నీ సర్వీస్లో, నీ పరిచర్యలో ఉంటానని మనం చెప్పగలిగే నిస్వార్థమైన ప్రార్థన ఉండాలి. నెక్స్ట్ ఏముంది? మనం వెళ్ళిపోతాం త్వరగా. ఆయన నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాడు. మరి యాకోబుని ఆశీర్వదించాడా లేదా? గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, నన్ను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిచారకులు ఉన్నారు. పరిచారకుల పేరేంటి? సేవకుల పేరేంటి? అయ్యగారి పేరు జాన్ కెనడీ గారు ఎంతో పరిచర్య చేశారు. ఆత్మల పట్ల భారం కలిగి, బాధ్యత కలిగి, తన పరిచర్యను, తనకున్న ఆస్తిని, తనకున్న శక్తి సామర్థ్యాలను అంతా ఒట్టి దేవుని చిత్తమే చేయాలని, దేవుని నామాన్ని గణపరచాలని, దేవుని మాత్రం సంతోషపరిచే సేవ చేస్తే చాలనుకొని ఉన్నారనుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షించబడి, మార్పు చెంది, ఏదైనా గొప్ప పని చేస్తే మనం ఏం చేస్తాము? ఆ ప్లేస్కి ఏం పెడతాం? పేరు జాన్ కెనడీ గారి కాలనీ, జాన్ కెనడీ గారి వీధి అని పెడతాం. ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లా అని ఉంది, ఉందా లేదా? అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఉంది. నిన్ననే అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఎందుకు చెప్తున్నానంటే బాధగా ఉంది. అంటే క్రైస్తవులు అనబడిన వారు అలా ఉండకూడదు కాబట్టి ఈ మాట చెప్తున్నాను. ఒక అన్య అగ్రకులంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చనిపోయాడు. చనిపోతే ఆ రూటు అగ్రవర్ణ కులాల నుంచి తీసుకెళ్ళాలి. వారు తీసుకెళ్ళనీయడానికి వీలు లేదు కానీ వాళ్ళు రాణిస్తలేరు ఆ శవాన్ని. అది ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు వేసిన రోడ్డుతోటే వేయబడ్డది. ఆ నిధులతోటి ఆ రోడ్డు వేయబడ్డది వాళ్ళతో పాటు. కానీ ఆ శవాన్ని మీరు చుట్టూ తిరిగి పొలంలో నుంచి తీసుకురండి అని చెప్తున్నారంట. అంటే నువ్వు చదువుకున్న చదువు సంస్కారం ఇవ్వకపోతే ఆ చదువు వేస్ట్ పేపర్. నువ్వేం చదువుకోకపోయినా సరే నీకు సంస్కారం, ఇతరులను మనిషిగా చూడకపోతే నువ్వు ఎంత చదువుకున్నా, నువ్వు ఏ వ్యక్తివైనా సరే నువ్వు జీరోతో సమానం. అలాంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో, అలాంటి జీవితాల్లో
మనం జీవిస్తున్నాం. కానీ మనం అలా ఉండకూడదు. మన క్రైస్తవులు అనబడిన వారిలో కూడా నా సంఘం, నీ సంఘం, వారెక్కువ వీరెక్కువ అనేది లేదు. క్రీస్తు అందరికీ ప్రభువు, మనకందరికీ గురువు ఆయన. ఆ పైత్యము సంఘంలోనికి రానియకూడదు. నీకు నాకు శత్రువు ఒకడే, నీవు నావు తండ్రి కూడా ఒకడు. ఒకే కన్న, రక్తం యొక్క కన్న బిడ్డలం. డినామినేషన్ల పేరు చెప్పుకొని విభజించు పాలించు అని సాతానికి మనం చోటు ఇవ్వద్దు. మనము ఐక్యంగా ప్రార్థన చేసి బంధించాలి, కానీ విభజిస్తే సాతాను గారు గెలుస్తాడు. ఐక్యంగా ఉంటే గెలవలేదు. అంతేనా కదా? 5 కట్టెలు బలంగా ఉంటే ఇరగొట్టగలమా? ఇరగొట్టలేము. అందుకే సాతాను ఏం చేస్తాడు? సంఘంలో చిచ్చు పెడతాడు, కుటుంబంలో చిచ్చు పెడతాడు, సంఘాల మధ్య వేరు చేస్తాడు. నువ్వు ఐక్యతను కాపాడుకోవాలి. మనము గ్యాదర్ అవ్వడం, ఇప్పుడు ఈ మధ్య అంటే గ్యాదరింగ్స్ చాలా అవుతున్నాయండి. పబ్లిక్ చాలా గ్యాదర్ అవుతున్నాడు. ప్రేమ విందులకు ప్రేమ ఉండదు, కానీ విందు మాత్రం ఉంటుంది. ప్రేమ లేని విందు విందా? ప్రేమ విందాలి పేరుకి. నువ్వు ఆ సహోదరు కోసం భారంగా ప్రార్థన చేయాలి. నీ మనసు ఆయనతో చెప్పుకోగలగాలి. నాకు ఈ సమస్య ఉంది, నువ్వు భారంగా ప్రార్థన చేయగలుగుతావు అని మనస్ఫూర్తిగా చెప్పుకోగలరు. వారు పెదవులతో నన్ను స్తుతిస్తారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉందని బైబిల్లో ఉంది. హృదయాలు కలవాలి, ఏకీభవించాలి. నీవు ఒకడు భూమి మీద దేని విప్పిస్తారో ఏకీభవిస్తే వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. అందుకే సాతాను ఏం చేస్తాడు? విభజిస్తాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక పేరుకు, ఒక డిస్టిక్కి మంచి పేరు చేస్తే మనం ఏం పెడతాం? వాళ్ళ పేరు పెట్టుకుంటాం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్. ఒంటరిగా మిగిలాడు చూడండి. ఆ ఒంటరిగా మిగిలాడు ఇస్రాయేల్ దేశం. ఇప్పటికి కూడా అంతే. ఎన్ని దేశాలు ఉన్నా సరే ఆ ఒక్క దేశం అంటే వణుకు. ఎందుకు అంత పవర్ఫుల్? ఏర్పరచబడిన వంశం అని. ఆ యూదా వంశాన్ని దేవుడు యూదా గోత్రపు కొదమ సింహంగా ఆ ఇస్రాయేల్ ప్రజల్ని ఎన్నుకున్నాడు. ఆ దేవుని అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం. వాళ్ళ గొప్పతనం కాదు. ఎప్పుడైతే వారి మీద ముసుగంట, వారు క్రీస్తును అంగీకరించలేదు, ఆ ఇస్రాయేల్ ప్రజలు ఏం చేస్తారు? ఆ 5 కాండాలని, మొట్టమొదటి 5 కాండాలు ఏంటది? ఆది కాండము, నిర్గమకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. నీవు నేను చెప్పలేం, కానీ 12 సంవత్సరాల పిల్లోడు కూడా నమిలినట్టు, పీస్ మిఠాయి నమిలినట్టు చెప్పగలడు ఇస్రాయేల్ యూదులు. అంతటి నిక్కచ్చిగా పాటిస్తారు. ఎలా పాటిస్తారు 5 కాండాల్ని? అంటే వాళ్ళకు మోషే వరకే తెలుసు. యేసుక్రీస్తును కానీ, యేసుక్రీస్తు మెస్సియా వస్తాడు కానీ తెలియదు. వారి మీద ముసుగు వేయబడిందంట. ఆ ముసుగు ఎప్పుడైతే తీయబడి వారు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో దేవుని యొక్క రాకడ వచ్చేస్తుంది. అందుకే మనం అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆ ముసుగు దేవుడే వేసి పెట్టాడంట. ఎప్పుడైతే ఆ ముసుగు తీశాడో అయిపోయింది. కడబూర శబ్దము వస్తుంది. మేఘారూరుడే ఆయన, పడమటికి తూర్పు ఎలా ఒక మెరుపు వస్తుందో అంత తీవ్రంగా వస్తాడంట. మరి మనం అలా సిద్ధపడాలంటే మనం ముఖ్యంగా ఏం చేయాలి? దేవా నన్ను ఆశీర్వదించు, నాకు రక్షణ దయచేయి. నా కుటుంబంలో ఎవరికైతే రక్షణ లేదో, రక్షణ అనే ఆశీర్వాదం నా కుటుంబంలో లేదు, అది అడగాలి. నా బ్యాంక్ బ్యాలెన్స్ దీవించు, నేను ఒక ఫ్లాట్ కొంటున్నా, 4 ఫ్లాట్లు దీవించు. దానివల్ల నువ్వు దేవునికి దగ్గర అయ్యేది ఏం లేదు. దేవుడు నిన్ను యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు. ఈ యాకోబుకు తెలుసు. ఆ యాకోబును ఆ రాత్రి పెనుగులాడితే హోషేయ గ్రంథంలో ఉంటుంది. ఒక రాత్రి ఒక మనుషుడు మగసిరి గలవాడే ప్రార్థన చేసి ఏం చేశాడంటే, తొడగూడు పోయినా సరే, నా ప్రాణం పోయినా సరే మాత్రం నువ్వు ఆశీర్వదిస్తే కానీ మాత్రం నేను లేవను అన్నాడు. నువ్వు మోకరిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే అలా ప్రార్థన చేయాలి. అంత పట్టుదల, ఉడుం పట్టు అంటాం కదా, ఆ ఉడుం పట్టులాగా దేవుని యొక్క పాదాలు నువ్వు పట్టుకోవాలి. నీ బిడ్డల రక్షణ కొరకు, నీ సంఘంలో ఉద్యోగం కొరకు నువ్వు అంత కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ హృదయాంతరంగంలో నుంచి వచ్చే కేకను ఖచ్చితంగా విన్నాడు. ఇశ్రాయేలుగా నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుంది. ఇప్పుడు ఆ ఇశ్రాయేల్ దేశం ఉంది, సజీవ సాక్ష్యం. యేసుక్రీస్తు లేదు, బైబిల్ తప్పన్నోడికి కూడా చెప్పొచ్చు. ఇశ్రాయేల్ దేశం ఉంది అంటే యాకోబు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు అంటే ఇస్సాకు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు అంటే పితరుడైన అబ్రహాం ఉన్నాడు, అబ్రహాము ఉన్నాడు అంటే నోవాహు ఉన్నాడు, నోవాహు ఉన్నాడు అంటే ఆదాము అవ్వ ఉన్నాడు, ఆదాము అవ్వ ఉన్నారంటే సర్వశక్తుడైన దేవుడు ఏదేని తోటలో వాళ్ళని పెట్టాడని మన సువార్త చెప్పవచ్చు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని నిశ్చయముగా ఆశీర్వదించమని అడగాలి. ఆ ఆశీర్వాదము చెప్పలేము. నువ్వు దేవుని దగ్గరికి నువ్వు తీసుకొచ్చే నీ బిడ్డ, నీ కుమారుడు, నీ కుమార్తె ఏ గొప్ప దైవజనులో, సేవకులో, దేవుని కోసం రోషంగా నిలబడే వ్యక్తులు అవుతారో మనకు తెలియదు. మనం ఏ ఒక్కరిని కూడా నా ఎద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నాడు. వీలైతే బలపరచు, వీలైతే ప్రోత్సహించు. ఒక వ్యక్తి యొక్క వెనక చేయాల్సిన ఏదైనా మంచి పని అంట వెన్ను తట్టడం అంట, వెన్నుపోటు పడడం కాదు. ఏం చేయాలంట? వెన్ను తట్టడం. వాళ్ళు సేవంతా చేసి పరిచర్య అంతా విని మళ్ళీ అన్ని వదిలిపెట్టేసి శిష్యులు మళ్ళీ మేము చేపలు పట్టడానికి పోతామంటే భోజనం చేసి సిద్ధపరుస్తూ ఒడ్డు కాడ వేచి ఉన్నాడు. కానీ మీలాంటి దిక్కుమాలను నేను ఎన్నుకున్నాను ఒక్క మాట కూడా జారా లేదు. పేతురు వైపు అన్ని సార్లు బొంకిన ఒక్క చూపు చూశాడు, కానీ నోరు కంట్రోల్లో తప్పి ఒక్క మాట లేదు. నీలాంటి వాళ్ళని నేను పెట్టుకున్నాను, పాతాలలో ఒక ద్వారం నిలవని నీకా నేను తాళపు చెవులు ఇచ్చానని ఒక్క మాట జారలేదు. అలాంటి వ్యక్తిని కలిగి ఉన్న మనం కూడా వీలైతే ఇతరులను
ప్రోత్సహించాలి, బలపరచాలి. మనం చేసే ప్రార్థనలో క్లుప్తంగా ఉండాలి. దేవా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు. మరి నీకు విశాలత ఉందా? నా విశ్వాసాన్ని విశాలపరచు, నా ప్రార్థనను విశాలపరచు. నేను అనేక ఆత్మలను తీసుకురావాలి. నేను ఒక్కడనే మందిరానికి వస్తున్నా, నాకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు, వారితో పాటు పార్టీలకు వెళ్తున్నాను, ఫంక్షన్స్కి వెళ్తున్నాను. మందిరంకి రమ్మని వారి కోసం ప్రార్థన చేసి ఒక్క మాట చెప్పలేను. మళ్ళీ ఏమనుకుంటారు, ఫ్రెండ్షిప్ తగ్గిపోద్దు. వారు నిజంగా నువ్వు ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయము చేయు. నువ్వు ప్రార్థనతో ఆయన దేవుని సన్నిధానికి తీసుకొస్తావు. ఆ సమరయ స్త్రీ చెప్పింది, నాకు 5 పెనిమిట్లు ఉండేది, ఇప్పుడు ఇంకొక వ్యక్తితో డేటింగ్ చేస్తుంది. నా తప్పు గురించి నువ్వు చెప్పావు, నేను ఒప్పుకుంటున్నాను, ఇక నేను అలాగా ఉండను. అలా ఉండను అని చెప్పి ఏం చేసింది? నేను చేసినవన్నీ, నాకు చెప్పినవన్నీ నేను మీ దగ్గర తీసుకొస్తానంటే వాళ్ళందరూ కలిసి దేవుని దగ్గరికి వచ్చారు. ఒక్క సమరయ స్త్రీ ఎంతమందిని తీసుకొచ్చింది? ఊరు వాడ తీసుకొచ్చింది. మరి నువ్వు ఎంతమందిని తీసుకొచ్చావు? నువ్వు ఎప్పటి నుంచి క్రైస్తవుడివి? నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు మందిరానికి తీసుకొచ్చి ఎంతకాలం అయింది? నీ సాక్ష్యం పంచుకొని ఎంతకాలం అయింది? పోనీ వ్యక్తిగతంగా నువ్వు వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తే ప్రార్థన భారం ఉంటే, ఆత్మల పట్ల భారం గలవాడు మొట్టమొదట ప్రార్థన చేస్తాడు. యేసుక్రీస్తు తన శిష్యులను ఎన్నుకోక ముందు ప్రార్థన చేస్తాడు. 40 దినములు ఉపవాసం ఉండి ఏం చేశాడు? సాతాను చేత శోధింపబడి వెంటనే వచ్చి ఏం చేశాడు? ఆ 12 మంది శిష్యుల్ని ప్రార్థన ద్వారా ఎన్నుకున్నాడా లేదా? నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. మరి నువ్వు ఎవరిని చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? తల వెంట్రుకలు కూడా ఏమవుతుంది? తెల్లగా అవుతుంది. కాళ్ళలో పటుత్వం కూడా తగ్గుతుంది. కంటిలో ఉన్న చూపు దృష్టి కూడా తగ్గుతుంది. మరి నువ్వు మోకరించి, నువ్వు ప్రార్థన చేసి, నువ్వు చేయగలిగింది నీ వంతు నువ్వు చేస్తున్నావా? దేవుడు చేయాల్సింది అంతే చేస్తున్నాడు. ఈస్టర్లు, గుడ్ ఫ్రైడేలు, సండేలు అన్నీ పోతున్నాయి. మరి నువ్వు నీ కుటుంబం కొరకు, నీ చుట్టూ ఉన్న వారు నశించిపోతున్న ఆత్మల కొరకు భారంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నా సరిహద్దును విశాలపరచంటే నువ్వు చేయాలి. మన సేవ పరిచర్య విస్తరించాలి. ఈ డైరెక్షన్లో విస్తరించాలి, ఈ డైరెక్షన్లో విస్తరించాలి. ఇప్పుడు మన పిల్లలను ఈ డైరెక్షన్లో విస్తరిస్తే మనం బాధపడతాం. కానీ ఈ డైరెక్షన్లో విస్తరిస్తే బట్టలు సరిపోలేవు అనుకో, మనకి ఏమనిపిస్తుంది? అబ్బాయి ఎంత సంతోషపడతాం, పిల్లలు ఎదుగుతున్నారు అనా కదా. ఇప్పుడు పెద్దవారికి కానీ మాలాంటి వారికి కానీ ఈ డైరెక్షన్లో విస్తరించామనుకో, ఏం కావాలి? మాకు హాస్పిటల్కి వెళ్ళాలి, ఎందుకంటే లేనిపోని రోగాలు. అంటే మన పరిచర్య సేవ కూడా ఏం విస్తరించాలని మనం ప్రార్థన చేయాలి. బెర్షబా సంఘానికి వస్తున్నారు, ఇది మీ అందరి బాధ్యత. దేవా, వేరు తన్ని ఎదిగి ఫలించాలి. అంటే ఈ డైరెక్షన్లో ఫలించాలి, అంటే లోతుగా, స్టాండర్డ్గా, క్వాలిటీతో ఇదే లెవెల్లో చేయాలి. మళ్ళీ ఈ లెక్కల్లో కూడా యవనస్తులు ఇవ్వాలి, నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి, పరిచర్యకు ఇవ్వాలి. సేవకు పరిచర్యకు నేను చేస్తామని పోటీ పడాలి. దేనికోసం పోటీ పడాలి? పరిచర్య చేస్తామని పోటీ పడాలి. ఆడ చెప్తే నన్ను విలువద్దు, నన్ను లేపొద్దని ముఖం కిందికి వేసుకునే పరిస్థితి రావద్దు. నేను చేస్తాను, నేనున్నాను, నా జత పని వాడు అంటాడు. ఎవరు? నా పౌలు యొక్క పరిచర్యలో ఎంతో మంది జత పని వారు ఉన్నారు. మరి జత పని వారి కోత ఎంతో ఇస్తారు. పనిచేసేవారు ఎవరు? కష్టపడడానికి, క్రీస్తు యొక్క చిత్తం చేయడానికి, క్రీస్తు కొరకు నలిగిపోవడానికి, నష్టపోవడానికి, ఆరిపోవడానికి, కరిగిపోవడానికి ఎవరు? అందరికీ ఆశీర్వాదాలే కావాలి. ఎవరో ఒకరి చూస్తే మనం ఎప్పుడు చూసినా చప్పట్లు కొట్టడం, ఎప్పుడు చూసినా నువ్వు వాచర్గా ఉండొద్దంట, పర్ఫార్మర్గా ఉండాలి. నువ్వు చప్పట్లు కొట్టింది చాలు, ఇతరులను సాక్ష్యాన్ని మెచ్చుకుంది చాలు. నువ్వు పర్ఫార్మర్గా మారాలి, ఆత్మల పట్ల జాలరిగా నువ్వు మారాలి. నువ్వు నన్ను విస్తరించిన ఆయన, నా సంఘాన్ని విస్తరించు, నేను అవే ఆత్మలతో నా విశ్వాసాన్ని విస్తరించు, నా యొక్క ప్రార్థనను కూడా విస్తరించు. 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నా, మరి విస్తరించాలా వద్దా? నేను ఒకటే ఫ్లోర్ వేసుకున్నాను ఆయన, 2వ ఫ్లోర్ కూడా ఇవ్వు. ఇక్కడే ఫ్లాట్ ఉంది, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఉంది, ఇంకో సింగిల్ బెడ్రూమ్. మనం ఎంతసేపు అవే అడుగుతాం కానీ విశ్వాసాన్ని విస్తరించు, నాకు ఇంకా వాక్యం తెలియదు, వాక్యం ఎంతో నేర్చుకోవాలి, మోకాళ్ళ మీద నేను ప్రార్థన చేయాలి, వాక్యం నేర్చుకోవాలి. చిన్న సండే స్కూల్ పిల్లలకు నా బిడ్డలు ఎదుగుతున్నారు, వారికి వాక్యం చెప్పాలంటే నాకే వాక్యం రాదు. వాళ్ళకి ఏం చెప్పాలి? డాడీ యోనా 3 రోజులు ఉన్నాడు కదా, ఏం చేశాడని అడిగితే నువ్వేం చెప్తావు? నీకు తెలిసి ఉంటే చెప్తావు. ఏం చేశాడు 3 రోజులు? యోనా చేప కడుపులో 3 రోజులు ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. యోనా చేశాడు, చేప కూడా చేసింది. ఆ 3 రోజుల ఉపవాస ప్రార్థన ఫలితం ఏమైంది? 1,20,000 కాల్బం ఉన్న నినివే పట్టణం అంతా మార్పు చెందింది. అంటే నువ్వు దేవునికి సమర్పించుకొని, దేవుని చిత్తానికి నీ యొక్క నువ్వు ఎక్కడైతే పడిపోయావో నువ్వు మళ్ళా సమర్పించుకుంటే ఎంతో మంది ఆగిపోయిన మందిరానికి రావాల్సిన వ్యక్తులు నీ ద్వారా, నా ద్వారా ఉన్నారు. నువ్వు ఆయన ఆడ పోలేడు అనుకో, తర్శించిపోయాడు అనుకో, ఏమయ్యేది? ఆ నినివే ప్రాంతం అంతా ఏమయ్యేది? తోమ ఈ దేశానికి రావాల్సిన అవసరం ఏముంది? అంత దూరం నేను ఎందుకు రావాలి అని అనుకోకపోతే ఏమయ్యేది? వచ్చాడా లేదా? ఆయన బల్లెంతో పొడిచి చంపారు చైనా, మన తమిళనాడులో, అవునా కదా? వారు అన్ని త్యాగాలు చేస్తే, వాళ్ళు చేసిన త్యాగాల మీద, వారు వేసిన పీఠాల మీద మనం ఉండి మంచిగా స్తోత్రం, ఫ్యాన్ కింద ఉండి చల్లగా 2 పాటలు పాడి అంతే, ఇంత చందా వేసామో, బల్ల తీసుకున్నామో, వెళ్ళిపోయామో అంటే నువ్వు మందిరానికి వేరే ఆత్మను తీసుకురావా?
ఆత్మల్ని ఎవరు సేవకుడు తీసుకురావాలన్నా లేకపోతే వచ్చే గొర్రెలు తీసుకురావాలన్నా? గొర్రెలు తీసుకురావాలి. మనం ఎంతమందిని తీసుకొచ్చావు? పోయిన సంవత్సరం ఎంతమందిని తీసుకొచ్చావు మందిరానికి? లేకపోతే ప్రార్థన ఎంతమందికి చేస్తావు? సువార్తను ఎంతమందికి పంచుకున్నావు? ఇదే అడుగుతున్నాడు దేవుడు అడిగేది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఆరాధన దంచి కొడుతున్నావు, టాప్ లేపేస్తున్నావు. మరి నీ పర్ఫార్మెన్స్ ఏది? ఎంతమందిని తీసుకొచ్చావు? ఎంతమంది నువ్వు సంఘం కోసం ప్రార్థన చేస్తున్నావా? ఎంతసేపు నీ కొరకే కానీ సంఘం కోసం ప్రార్థన చేసావా? మరి సంఘం విస్తరిస్తే అనేక ఆత్మలు రక్షించబడతాయి. ఆయన ఏమన్నాడు? మొట్టమొదటిగా నన్ను ఆశీర్వదించు, 2 నన్ను నా సరిహద్దులు విశాలపరచు, 3వది చాలా ఇంపార్టెంట్, నేను ముగిస్తున్నాను, నీ చేయి నాకు తోడుండా దయచేయి. ఇప్పుడు నాకు ఆశీర్వాదం ఉందండి, నేను ముగిస్తాను. ఆశీర్వాదం ఉంది, ₹1 కోటి ఉన్నాయి, ప్రార్థన చేశాను. దేవుడు నాకు కావాలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు సింప్లిఫై చేసి చెప్తున్నాను. ఇక్కడ అందరూ యవనస్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు మీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఇప్పుడు యవనస్తుడుగా నేను ఒక 22 సంవత్సరాలు యవనస్తుడు అనుకోండి, ఎగ్జాంపుల్. మా ఫాదర్, నా తండ్రి ఇక్కడ ఉన్నాడు, పక్కన తండ్రి లాంటి వారు తండ్రి ఉన్నారు. ఉంటే నేను ఏం చేశాను, నాకు కొన్ని డబ్బులు ఉన్నాయి, ₹1 కోటి రాగానే నేను ఏం చేశాను, తీసుకున్నాను, ఒక ఐఫోన్ తీసుకున్నాను. ఐఫోన్ దేనికోసం తీసుకుంటాను? రీల్స్ చూడడానికి, వాట్సాప్లు చేసుకోవడానికి చూస్తాను. నా తండ్రికి అవన్నీ ఏమన్నా ఇష్టమా? ఇష్టం. నేను ఆయనకి ఎలా ఉంటే ఇష్టము, నేను ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, ప్రయోజనకరంగా ఇంటి పని చేస్తూ, వంట పని చేస్తూ, దేవునికి ఇష్టంగా వారికి లోబడి జీవిస్తే వారికి ఇష్టం. వారికి లోబడి జీవించాల్సి వస్తుంది వాళ్ళు పక్కన ఉంటే. వాళ్ళు దూరం ఉన్నారనుకోండి, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ దగ్గర ఉన్న, ఇప్పుడు పట్టణంలో ఉన్న వాళ్ళు పల్లెటూరు నుంచి ఇక్కడికి వస్తారు. అమ్మ నాన్న ఉండరు కదా, ఇక్కడ సినిమాకి పోయినా అడిగేటోడు లేడు, ఫ్రెండ్షిప్ చేసినా అడిగేటోడు లేడు, మందిరాన్ని ఎగ్గొట్టి పబ్బాలు ఏమేమి చేసుకున్నా, లోకంలో పాపంలో గబ్బు పనులు అన్నీ చేసినా అడిగేటోడు లేడు. అదే తండ్రి దగ్గరికి పోతే మాత్రం ఆడ ఫోన్ పక్కన పెట్టి మమ్మీ ఏం చేయమంటావు, డాడీ ఏం చేయమంటావు. ఎందుకట్లా? నేను చెప్తాను, ముగిస్తాను. ఎందుకట్లా? తండ్రి పక్కన ఉంటే మన పప్పులు కొడుకు, ఆయన క్రమశిక్షణగా ఉంటాడు, ఆయనకి ఇష్టమైనవి మనం చెయ్యాలి. మరి చాలా మందికి ఆశీర్వాదాలు కావాలి, దీవించు, ఆశీర్వదించు, గిన్నె నిండి పొర్లిపోయేటట్టు చెయ్యి, కానీ నువ్వు మాత్రం నా పక్కకు ఉండవు. కొంచెం అటు నేను పక్కకి వెళ్ళి వస్తాను. నువ్వు పక్కకి వెళ్తే ఏమున్నా రెడీగా ఉన్నాను. కోడి పిల్ల అంట కోడి దగ్గర నుంచి పక్కకి వెళ్తే వెంటనే ఫ్లైట్ ఎక్కుతుంది. మరి నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నిన్ను ఎన్నుకున్న తర్వాత, ఏర్పరచుకున్న తర్వాత కత్తి మీద సామేయ నువ్వు దేవుని రాజ్యంలోకి వచ్చావంటే నిన్ను ఎత్తుకుపోవడానికి సాతాను నీ సాక్ష్యాన్ని, నీ ఆత్మను ఎత్తుకుపోవడానికి, నీ కుటుంబాన్ని విచ్ఛిన్న చేయడానికి రెడీగా ఉంటాడు. నీకు అనిపించలేదా? ఎప్పుడు నాకు సమాధానం శనివారం దాకా, సోమవారం నుంచి శనివారం దాకా మంచిగా ఉంటాం, కరెక్ట్గా మందిరం పోయేటప్పుడు అసమాధానం, పిల్లలు విసిగిస్తారు, భార్య మీద కోపం, ఎందుకు నాకు ఇట్లా, శనివారం రాత్రి కాగానే అల్లకొల్లు, నిద్ర రాకపోవడం, ఆదివారం రాగానే ఇక్కడ లేని ఆవలింతలు. మీకు వచ్చినాయే లేవు అట్లా? నాకైతే వస్తాయి. అంటే నువ్వు మందిరానికి రావద్దు కదా. వాడు ఏం చేస్తాడు శనివారం పూటే, మొత్తం డిస్టర్బ్ చేయొద్దు, ఒక్క శనివారం నైట్ పట్టుకుంటే చాలు. శనివారం రాత్రి ఫోన్ చేపించి పలానా వాళ్ళు చనిపోయారు, మందిరానికి పోతావా, నీకు ప్రేమ లేదా అనిపిస్తాడు. ప్రేమ లేదా అనిపిస్తాడు. ఇప్పుడు నేను లిటరల్గా చెప్తున్నాను, నేను గొప్పగా చెప్పట్లేదు. మా నాన్నమ్మకి ఇప్పుడు సర్జరీ, ఈరోజు పేగు సర్జరీ, పేగులో క్యాన్సర్ అని, 80 సంవత్సరాల ఆమెకి పేగు సర్జరీ. మా తండ్రి నిన్న రాత్రే సింహాద్రి ఎక్స్ప్రెస్కు నెల్లూరు వెళ్ళిపోయాడు. వాళ్ళు కూడా నన్ను రమ్మని, ఒకటే నువ్వు మెడికల్ ఫీల్డ్ కదా, నువ్వు ఖచ్చితంగా రావాలి. నేనేమనుకున్నా అంటే, నేను మా భార్య కూడా అదే చెప్పాను నైట్, ఏమనంటే నేను ఇక్కడ దేవుని మందిరానికి వచ్చి నేను ప్రార్థన చేస్తే స్వస్థత, ఇప్పుడు నేను వెళ్ళి ఆపరేషన్ చేయను, నేను వెళ్ళగానే ఆమె ఏమి, ఇప్పుడు నా మందిరం ఉంది, నేను దేవుని యొక్క పరిచర్యలోకి రావాలి. 2 మా సహోదరి, నా సతీమణి యొక్క భార్య యొక్క కూతురు బెడ్ మీద నుంచి కింద పడ్డది. నిన్ననే 3 కుట్లు వేశారట. నిన్ననే వచ్చింది, అది కూడా సమాచారం. ఎప్పుడు వచ్చింది? నిన్న సాయంత్రమే వచ్చింది. ఇప్పుడు నాకు రీజన్స్ ఉన్నాయా లేవా? వాళ్ళు మియాపూర్లో ఉంటారు, సరే నెల్లూరు పోకపోయినా మియాపూర్ అయినా పోవచ్చు కదా. కానీ నేను ఒకటే చెప్పాను, మనం మందిరంకి వచ్చి ఆ బిడ్డ కోసము, ఆ ముదుసలి తల్లి కోసం, నానమ్మ కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు స్వస్థపరుస్తాడు. నా పని నేను చేయాలి, నా పని నేను చేయాలి, దేవుడు చేసే పని దేవుడు చేయాలి. నువ్వు దేవుడు చేసే పని నీ చేతుల్లోకి తీసుకొని చేస్తే ఏమవుద్ది? ఇక్కడ నువ్వు దేవునికి దూరం అవుతావు, ఆత్మీయతలో దోషిగా, దేవుని కోసం దోషిగా మిగులుతావు. అక్కడ కూడా జరగాల్సింది నీ వల్ల మేలు కన్నా కీడే జరుగుతుంది. ఇప్పుడు కీడే జరిగింది కదా. ఇప్పుడు నేను ఒక్కడనే పోతున్న తర్షీస్కి, ఎవరితో ఏం ప్రాబ్లం అంటే అల్లకల్లోలం అయిపోయారట. సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోయి సామాన్లన్నీ కూడా బయటపడేయాల్సి వచ్చింది ఈయన వల్ల, ఈ మహాశయుడు వల్ల. మరి నువ్వు ప్రార్థన ఎగ్గొట్టి ఆడాడ తిరిగినా సరే నీ వల్ల అందరూ నిన్ను దూషించి చీ అంటారు. నువ్వు అలా చీ అనిపించుకోవద్దంటే నువ్వు మందిరానికి పరిగెత్తి రావాలి. అంటే నేను గొప్ప కోసం చెప్పట్లేదు, అంటే ఛాన్స్ ఉంది, అంటే మన సరిహద్దును విశాలపరచమని అడగాలి. ఇంకోటి, దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆశీర్వాదం వచ్చిన తర్వాత మనం దేవుడు తోడుగా లేకపోతే మనం కంట్రోల్ ఉండదు. నాకు BMW కార్ అంటే ఇష్టమే, ఒక కార్ తీసుకున్నాం, కానీ నాకు డ్రైవింగ్ సరిగా లేదు, కానీ కార్ డ్రైవర్ లేడు, కానీ నేను అర్జెంట్గా వెళ్ళాలి, తీసుకొని నేను నడిపేస్తున్నాను. ఏమవుతుంది నాకు?
ఆశీర్వాదం కాస్త శాపంగా మారుతుంది. అంటే ఆశీర్వాదకర్త అయిన అంటే దేవుడు కావాలా, దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలంటే ఒకవేళ నువ్వే కావాలన్నా. ఎందుకంటే మనకు ఆశీర్వాదాలు ఉండొచ్చు, పోవచ్చు. నీకు ఆరోగ్యమే కావాలని నువ్వు అడుగుతున్నావు, ఆరోగ్యం ఉండొచ్చు, పోవచ్చు. నీకున్నవారు అనుకున్నవారు అందరూ ఉండొచ్చు, ఒకప్పుడు వదిలిపెట్టి పోవచ్చు. నువ్వు ఒక్కరివే ఉన్నా ఈ భూమి మీద, నువ్వు ఒంటరిగా ఉన్నా, నువ్వు ఒక్కడివే పుట్టినా, నీ కోసం క్రీస్తు శిలువలో మరణించాడు. నువ్వు ఒక్కడివే ఈ భూమి మీద జన్మించినా కానీ నీ కొరకు నా కొరకు ఆ క్రీస్తు మరణించాడు అన్న దృక్పథంతో మనం ఉండాలి. కాబట్టి ఆయన చేసిన 3-4 మాటల్లో దేవాన్ని ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు, నువ్వు నాకు తోడుగా ఉండు. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం, యుగ సమాప్తి వరకు నేను మీకు సదాకాలము తోడైన. దేవుని తోడు కలిగిన వ్యక్తి ఆఫ్రికా అరణ్యంలోకైనా వెళ్ళగలడు, లేకపోతే అరేబియా ఎడారిలోకైనా వెళ్ళగలడు, తార్ ఎడారిలోకైనా వెళ్ళగలడు. సువార్థికులు, మిషనరీస్ అందరూ ఈ లోకంలో నుంచి దిగి రావడానికి కారణం తండ్రి తనతో ఉన్నాడు. దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని ఆ శిలువలో చెప్పగలిగాడని కానీ మనకు యోహాను సువార్తలో ఉంటుంది. నాతో పాటు నా తండ్రి కూడా ఉన్నాడు. దేవునికి ఎవరు తోడున్నారు? తండ్రి తోడున్నారు. మరి నీకు తోడున్నాడా? నువ్వు అన్ని చోట్లకి తీసుకెళ్ళగలుగుతావా? ఆ ధైర్యం ఉందా? మరి దేవుడు సినిమా హాల్లకు రాడు, ప్యాకట క్లబ్లకు రాడు, సాయంత్రం అయితే సిటీ అవుట్స్ కింద కళ్ళు కాంపౌండ్లకు చెట్ల కింద కళ్ళు తాగడానికి రాడు, స్మోకింగ్ చేయడానికి సిటీ అవుట్స్కట్స్కి రాడు. రీల్స్ చూసేటప్పుడు నీ పక్కన ఉన్నాడు అనుకోండి, దేవుడు నీకు తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నావు. రీల్స్ చూడడు, మరి తప్పు మాటలు మాట్లాడు, తప్పు చూపులు చూడడు. మరి దేవుడు నీకు తోడు కావాలని అంటున్నావు. మరి కావాలన్నప్పుడు అవన్నీ మరి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఉండాలి. మరి దేవుడు తోడు లేడు అనుకో, ఏం చేస్తాం? పిల్లలందరూ మనం రోడ్డు దాటిపిస్తే మన చెయ్యి వదులుకొని వారు మనల్ని పట్టుకుంటారు. ఈ చిన్నది మా బిడ్డది కూడా అంతే, ఇంత లేదు కానీ ఏం చేస్తుంది? అది నన్ను పట్టుకోదు, ఇట్లా వదిలేసి నేను పట్టుకొని ఇయ్యదు, అది నన్ను పట్టుకుంటుంది. ఎందుకు? కావాల్సినప్పుడు వదిలేయచ్చు. ఐస్ క్రీమ్ బండి వచ్చినా లేకపోతే ఇంకెవరైనా పిలిచినా కానీ వదిలేయచ్చు. మనలో చాలా మంది ఆత్మీయులు కూడా దేవుణ్ణి తీసుకెళ్ళట్లేదు. నువ్వు వ్యాపారం చేసినా వ్యాపారంలో దేవుడు ఉండాలి, నువ్వు ఉద్యోగం చేసినా దేవుడు ఉండాలి. దానియేలు తన ఉద్యోగంలో దేవుని గణపరచాడా లేదా? నెహమ్యా పానాదాయకుడు తన ఉద్యోగంలో దేవుని గణపరచాడా లేదా? నేను ఓన్లీ మందిరంలోనే ప్రార్థన చేస్తా, అక్కడ ఎట్లా క్రైస్తవుడుగా నేను ఉంటానంటే నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు ఆత్మీయుడిగా జీవించడానికి అర్హుడవి. అలా ఉండడం కూడా సాధ్యం. లాస్ట్ మాట ఏముంది? కీడు నుంచి నన్ను తప్పించు. మరి కీడు మనకు అంతా ఉందా? మనకు ఎప్పుడైతే మనం దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటామో అవి పోగొట్టుకోవడానికి మనకిచ్చిన గర్భఫలం, మెయిన్ మనకిచ్చిన గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. వాళ్ళను లోకంలోకి తీసుకెళ్తే చాలు. వాళ్ళని నువ్వు క్రీస్తు గురించి చెప్తావు, వారిని క్రీస్తుకు వ్యతిరేకంగా జీవింపజేస్తే చాలు. నిన్ను కృంగదీయొచ్చు, నిన్ను బెండ్ చేయొచ్చు. నువ్వు సాక్ష్యంగా ఎదురు దేవుని కోసం నిలబడకుండా నిన్ను చేసేది నీ పిల్లల్ని ఏం చేస్తాడు? పట్టుకుంటాడు. వారి గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. ఆ బహుమానాన్ని ఎత్తుకుపోతాడు. నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు, ప్రమోషన్ కానీ, నీకు ఇచ్చిన ఆత్మీయతను కానీ నీతో చేయకూడని కార్యములు చేపించి లాగేయడమే వాని పని. ఏం పని? వాని పని లాగేయడం పని. నిలబెట్టే పని, పడిపోయిన వారిని లేవనెత్తే పని మన క్రీస్తు పని, పడగొట్టే పని సాతాను పని. మరి నువ్వు పడిపోకుండా నిలబడాలి అంటే నువ్వేం చేయాలి? ఆ క్రీస్తుతో పాటు కీడు నుంచి నన్ను తప్పించుమని. అందుకే మన ప్రభువు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన కాదు, ప్రభువు నేర్పిన ప్రార్థనలో చివరి మాట ఏముంటది? మమ్మల్ని కీడు నుంచి, దుష్టుడి నుంచి, కీడు చేసేదే దుష్టుడు, మమ్మల్ని దుష్టుడి నుంచి తప్పించు. అంతేనా కాదు? రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నావు తండ్రి. మనం కీడు నుంచి తప్పించబడాలి, ప్రతి కీడు నుంచి. ఎందుకంటే సాతాను పొంచి ఉన్నాడు. నాకు అందుకే నోవాహు యొక్క అంతం పడిపోయి ఉన్నా కానీ నోవాహు తన 3 పిల్లల్ని రక్షణలోకి నడిపించుకోగలిగాడు. ఒక ఆత్మీయుడికి, ఒక పరిచారకుడికి, ఒక సేవకుడికి ఉన్న ఒకే ఒక ఛాలెంజ్ ఏంటో తెలుసా? మీరు లోకంలో ఉన్న ఏ దైవజనులన్నా చూడండి, వాళ్ళ బిడ్డలు ఉద్యోగాలు చేస్తూ సంఘస్థుల్లో లోకం కోసం ఊడిగం చేస్తారు. ఎవరి కోసం? ఈయనేమో సేవ పరిచర్య చేస్తారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? మరి దేవుని నామానికి అవమానం కదా. నువ్వు యవనస్తులను ప్రోత్సహించాలంటే మరి నీ బిడ్డలేమో అమెరికా వెళ్ళి ఉన్నత విద్య చదివి వాళ్ళు ఏం చేయాలి? లోకం కోసం ఊడిగం చేయాలి. నువ్వు మాత్రం యవనస్తులారా రండి, కోతెంతో విస్తారం అని అన్నావనుకో, సంఘస్థులు నమ్మరా? మరి అదే మాట యోహాను అడిగినామనుకో, మన ఎవరిని? నోవాహుని అడిగినామనుకో, ఏం చెప్తాడు? సమస్త ప్రజలంతా దూరం పోయినా తన 3 తన కొడుకుల్ని కంట్రోల్లో పెట్టగలిగాడు. నువ్వు ఎవరిని కంట్రోల్లో పెట్టకపోయినా, ఎవరి కోసం ప్రార్థన చేయకపోయినా నీ బిడ్డలు రక్షణలోకి వచ్చే బాధ్యత తల్లిగా, తండ్రిగా నిన్ను లెక్క దేవుడు అడుగుతాడు. ఆ కీడు నుంచి దుష్టుడు ఎత్తుకుపోకుండా, వారి యవ్వన ప్రాయంలో వచ్చి కాలర్ ఎగిరేయకుండా, నీకు లోబడి నువ్వు వృద్ధాప్యంలో వచ్చినప్పుడు నిన్ను చూసుకోవాలంటే నువ్వు ఇప్పుడే ప్రార్థన, వాక్యం అనే బీజం వేయాలి. నువ్వు మొక్క వంగనిది మానే వంగదు. నువ్వు ఎప్పుడు వేయాల్సిన బీజం వేయలేదనుకో. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక మాట చెప్తాను, నేను ముగిస్తున్నాను. ఈ 2 మాటలు, ఈ 2 విషయాలు రావాలంట ప్రతి ఒక్కరికి. ఏం రావాలి?
ఒక క్రైస్తవుడుగా మనం జీవించాలంటే రెండు ఖచ్చితంగా ఉండి తీరాలి. అవి ప్రతి ఒక్కరికి రావాలి. ఏంటవి? నేను ముగిస్తున్నాను. నువ్వు క్రీస్తు కొరకు నిజమైన ఆత్మీయుడిగా సేవకుడుగా నువ్వు దేవుని కోసం నిలబడాలంటే ఒక రెండు ఖచ్చితంగా రావాలి. ఒక రెండు కలిగి ఉండాలి. ఏంటో చెప్పండి, త్వరగా ముగిస్తాను నేను. ప్రార్థన, ఎక్సలెంట్. ప్రార్థన ఉండాలి. రెండు, వాక్యం. నీకు పాటలు పాడ రాకపోయినా, సువార్త చెప్పడం రాకపోయినా, నువ్వు ఆత్మీయుడిగా, నువ్వు గాస్పల్ సింగర్వైనా, గాస్పల్ ప్రీచర్వైనా, నువ్వు ఎవడవైనా సరే, నువ్వు హీలింగ్ మినిస్ట్రీ అయినా, ఏ మినిస్ట్రీ అయినా, ఇవి రెండు లేనివాడు నిలబడలేడు. నువ్వు ఆ రెండు ఉన్నాయా, దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలో తన చిత్త ప్రకారం నిన్ను నిలబెడతాడు. ప్రార్థన వచ్చి ఉండాలి, వాక్యము తెలిసి ఉండాలి. నీ బిడ్డలకు కూడా నువ్వు నేర్పించుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు. ప్రార్థన చేసేవాడు తగ్గించుకుంటాడు. తగ్గించుకు ఎలా రావాలనో వాక్యము చెప్తుంది. ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించి ఉన్నాను. మరి దేవుని ఆ వాక్యంలో ఉంది, నా పేరు పెట్టబడిన జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి దేశమును స్వస్థపరుస్తాను. ఆ వాక్యమే నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. కాబట్టి పిల్లలంగా మన బిడ్డలకు మనం నేర్పించాల్సింది బ్యాంక్ బ్యాలెన్సో సిబిసి సిలబస్సో కాదు. నేర్పించాల్సింది ప్రార్థన, వాక్యం. ఇవి రెండు తర్వాత నువ్వు ఏమైనా నేర్పించు, మంచివి అంటే ఇతరులకు మేలు చేసేవి, సహాయపడేవి నేర్పించు. ముఖ్యంగా నేర్పించాల్సినవి రెండు. ఆ రెండు వాళ్ళకి నేర్పించాలంటే నువ్వేం చేయాలి? ఆ రెండిట్లో నిష్ణాతుడు అయిపోవాలి. ఏమైపోవాలి? నిష్ణాతుడు అయిపోవాలి. ఏ టైంలో ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలిసి ఉండాలి. నువ్వు సమాధి దగ్గరికి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తావో నీకు తెలియదు. ఒకరు కృంగిపోయి ఉన్నప్పుడు ఏం ప్రార్థన చేస్తావో నీకు తెలియదు. నీకు ఆ ప్రార్థనను ఎలా నేర్చుకుంటారంటే ఒక దైవజనుడు చెప్పాడు, ప్రార్థన ద్వారానే నేర్చుకుంటాడు. నువ్వు వేరే వాళ్ళ ప్రార్థనను వినవు. ఇక్కడ చాలామంది, నేను చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు, ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు పురుషులందరూ లేచి వెళ్ళిపోవద్దు. ప్రార్థనలో ఇక్కడ ఉండాలి. అంటే మిగతా వాళ్ళు ఆరాధన చేసుకుంటే ఆరాధన సమయంలో మనం టైంపాస్గా తిరగడానికి ఇక్కడికి రావట్లేదు. దేవుని మందిరం ఇది. జీవము గల దేవుని మందిరంలో నువ్వు ఎలా ఉండాలో నీ ప్రవర్తన సరిచూసుకోమని వాక్యంలో ఉంది. ఆరాధనలో లేచి అటు ఇటు తిరగొద్దు, ఫోన్లు కూడా చూడొద్దు. నేను గమనిస్తున్నాను, తప్పుగా అనుకోవద్దు, లేవద్దు. మరి స్త్రీలు ఎందుకు లేవట్లేదు? మనం అంతా ఆరిపోయిన భక్తాగ్రేసరులమా? మనం అంతా వచ్చేసాం. మనకు ఆరాధన ప్రార్థన అంత పర్ఫెక్టా? కాదు. మనం అందరం నేర్చుకునే క్రమంలో ఉన్నాం. నేను ముగిస్తున్నాను. ఆ పౌలు కూడా అదే అన్నాడు, నేను దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నేర్చుకొని ఉన్నానంట. మరి నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తున్నాం. ఎలా తగ్గించుకోవాలి, ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా వాక్యానుసారంగా ఉండాలి, ఎలా సేవకు సపోర్ట్ చేయాలి, ఎలా సంఘాన్ని విస్తరింపజేసుకోవాలి ప్రార్థనలో, వాక్యం ద్వారా. కాబట్టి ఎబ్బేలు చేసిన నాలుగు ముఖ్యమైన విషయాలు మన జీవితంలో కూడా ఉండాలి. దేవా, నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు, నీ చేయి నాకు తోడుండా దయచేయు, కీడు నుంచి నన్ను తప్పించు. ఆ తర్వాత మాట ఉంటుంది, అతడు చేయనది అతనికి అనుగ్రహించబడింది. అంటే నువ్వు చేసిన ప్రార్థన వాక్యానుసారం అయితే వెంటనే గ్రాంటెడ్, సీల్, అప్రూవల్ అని వచ్చేస్తుంది. ఆయనకు వచ్చిందా లేదా? 4 ముక్కలు చేశాడు, అప్రూవల్ వచ్చింది. మనం 4 సంవత్సరాలు చేస్తాము, అప్రూవల్ కాదు కదా, ఆ డెస్క్ దగ్గరికి కూడా పోదు. మరి ఆలోచన చేసుకుందాం, మనము పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించండి. ఎబ్బేజులాగా నా జీవితం సరిలేదు, నేను మందిరానికి వస్తున్నాను కానీ నా జీవితం సరిలేదు కాబట్టి ఏ ఒక్కరిని మందిరానికి రాపించలేకపోతున్నాను, ఏదో బల్ల తీసుకోవడానికి చందా వేయడానికి వస్తున్నానేమో. నన్ను పరిశీలించు ప్రభా, దేవా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందుందేమో చూడు, దురాభిమాన పాపంలో నన్ను పడకుండా నీ సేవకుని ఆపుమన్నాడు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా అగును గాక అన్నాడు. నేను ఇతరులను విమర్శిస్తున్నాను కానీ నన్ను నేను విమర్శించుకోవట్లేదు. ఇతరులకు తీర్పు తీరుస్తున్నాను కానీ నా కిందున్న మచ్చలు, నాకున్న లోపాలు, నాకున్న అవిధేయత నేను చూసుకోవట్లేదు. మీరు ఎవరైతే ప్రతి ఒక్కరు మోకరించాలండి. మోకరించగలిగిన వారందరూ మోకరించాలి. శారీరక బలహీనతలు ఉంటే తప్ప ప్రతి ఒక్కరూ మోకరించాలి. మీరు ప్రార్థన చేయాలి. దేవా నన్ను పరీక్షించు, ఎబ్బేజీ యొక్క జీవితం ద్వారా నాతో మాట్లాడావు, నా ప్రార్థనలు ఇంటి పైకప్పు కూడా దాటట్లేదు, నా అన్ని స్వార్థపూరితమైన ప్రార్థనలు, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు. సంఘం కోసం కానీ నశించిపోతున్న ఆత్మల పట్ల కానీ నాయన నీ యొక్క సువార్త విస్తరించాలని నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు. నీ రాజ్యం వచ్చునుగా కానీ ప్రభువు నేర్పిన ప్రార్థన చేస్తున్నాను కానీ నీ రాజ్య విస్తరణ కోసం నా వంతు కృషి చేయట్లేదు. నశించిపోయే ఆత్మల పట్ల భారం లేదు నాయన, నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో మిమ్మల్ని మీరు సరి చేసుకోండి.